ఆత్మ గురువులందరికీ నా ప్రణామాలు. ఈ విశ్వమంతా ఓంకారం అనే స్వరంలతో ఉంటుంది. ఓం ఓం ఓం. ఈరోజు ఈ విశ్వగురువులు నా చేత ఏమి ఈ సందేశాన్ని ఇవ్వాలనుందో అది ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నాకు గురు పౌర్ణమి అనే ఈ వేడుకల్లో మాట్లాడాలి అని 2 రోజులు మాట్లాడాలి అని చెప్పారు. చెప్పినప్పటి నుంచి ఒక 4 డేస్ నుంచి ప్రతిరోజు ఈ గురువులు నన్ను 4:30కి లేపుతున్నారు. నేను అట్లే కళ్ళు మూసుకునేసి ఏమి నాలో వస్తుంది అని గమనించడం మొదలుపెట్టాను. అప్పుడు ఒక్కో రోజు ఒక్కో సందేశాన్ని ఇస్తున్నారు. ఈరోజు నా క్లాస్ కాదు, అనుకోకుండా నాకు ఈ క్లాస్ ఇచ్చారు. అంటే ఆ విశ్వానికి తెలుసు ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏమి స్పందించాలో అని ఆ విశ్వానికి తెలుసు. మన నీడైనా పక్కకెళ్తుంది, కానీ ఆ గురువులు నీడ ఎల్లప్పుడూ మన లోపలే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మన తపనే తపస్సు అవుతుంది. అది ఉంటే నీవు ఎక్కడున్నా సరే వస్తే అమాహా వరకు ఆ గురువులు అందిస్తారు. నీలో ఆ స్పందన ఆ తపన అనేది గమనిస్తారు. అలాగే నీవు ఒక మెట్టు ఎక్కితే 99 మెట్లు వాళ్ళు ఎక్కిస్తారు. ఎప్పుడు నీవు భయపడకూడదు. ఏదొచ్చినా ధైర్యంగా ఉండాలి. ఏది వచ్చినా నీ ముందుకి ఆనందంగా స్వీకరించాలి. నాకు నిన్న మా వారు షర్టు పట్టుకుంటే డబ్బులన్నీ కింద పడిపోయాయి. కింద పడిపోయినప్పుడు అయ్యో పడిపోయాయే, లక్ష్మీదేవి నేను దండం పెట్టుకుని తీసుకుంటాను అని నేను అనుకోను. అది దేశస్థితిలో ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది. కానీ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఓ విశ్వమా అని పూర్వకాలంలో ఎవరు ఎంత కష్టపడితే ఇసుకలో డబ్బులు ఏరుకొని వాళ్ళ ఫలితం తగ్గట్టు డబ్బులు వచ్చేదట. ఆ డబ్బులు ఏరేటప్పుడు నాకు అది గుర్తొచ్చింది. అలా ఎప్పుడు మనం పాజిటివ్లోనే ఉంటాము. ఈ ఆత్మజ్ఞానం అనేది అంత మనకి ఉద్దేశాన్ని నెగిటివ్ అనేది తీసుకురాదు. వచ్చింది అని అంటే అది నీకు ఏదో నేర్పించేదానికి వచ్చింది అని ఆనందంగా తీసుకుంటే ముందుకు పోగేదానికి మార్గం అనేది వస్తుంది. ఇది సామాన్యం కాదండి. ఈ ఆత్మ ప్రయాణం అంటే పూర్వజన్మల ఎంతో పుణ్యం అనేది ఉండాలి. అది మన సత్చక్రాల్లో విమిడి ఉంటుంది. పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అని అంటే ఇదేనండి. ఇప్పుడు కంప్యూటర్లో కాలం వచ్చింది కదండి. అందుకే ఆ బిడ్డలు అంత మనకంటే మించి ఆ సెల్ ఫోన్లో ఎన్నో చెప్పగలుగుతున్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పారు, రోలు తిరిగే రోజులు వస్తాయి, ఈ ప్రాజెక్టులు వస్తాయి, ఎంతో కష్టపడుతున్నారు ఈ నీళ్ళ కోసము. రకరకాలుగా అప్పట్లో ఉత్తరాలు రాయాలంటే పావురాలు, తర్వాత ఈ పోస్ట్ ఆఫీస్లో వచ్చాయి. అట్లా ఎన్ని రకాలుగా వాళ్ళు కష్టపడ్డారు. ఒక ధ్యానం చేయాలంటే ఒక శ్వాసని తీసుకుంటారు, కొంత తీసుకొని దాని ద్వారానే ఆ గృహంలోనే ఎక్కడో ఆ శ్వాసతోనే వాళ్ళు ధ్యానం చేయగలరు. ఇంకొకరు మన చిరునాలుగా ఉంటుంది కదా, దానిలో నుంచి ఒక అమృత ధారాన్ని తీసుకుంటారంట. దాన్ని తీసుకోవాలంటే ఎంతో విద్య వాళ్ళలో ఉండాలి. ఆ విద్య వచ్చినప్పుడే వాళ్ళకి వస్తుంది. అలాగే ధ్యానస్థితి కొంచెం మామూలుగా ధ్యానం చేసేవాళ్ళు ఈ గురువులందరూ కూడా ఈ ధ్యానస్థితిలో నుంచే ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఎలా అంటే ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ చేసేటప్పుడు వాళ్ళు స్వరూప స్థితి నుంచి స్వస్వరూప స్థితికి ఎదుగుతారు. అంటే ఈ దేహం మీద వాంఛలు అనేది తగ్గిపోతాయి. ఈ ఆత్మస్వరూపంలో పెరిగే కొంది అలా తగ్గిపోతాయి. వాళ్ళు ఆ పుట్టల దగ్గర పాములు వస్తాయి, పుట్టలాగా పెరిగిపోతూ ఉంటాయి. అలా ధ్యానం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి తెలీదు ఆ దేహం మీద ఏమొచ్చాయని కూడా ఆ బాధ అనేది తెలీదు. ఎందుకంటే వాళ్ళ దేహస్థితిలో లేరు, ఆత్మస్థితిలో ఆ జ్ఞానస్థితిలో ఉన్నారు. ఈ దేహం ఉంటేనే ఈ బాధలు, కర్మలు, కన్నీళ్ళు, దుఃఖాలు, రకరకాల టెన్షన్స్ మనిషికి. మనము ఈ ధన్వంతరి మహాపిరమిడ్ నెల్లూరులో ఉండడం వల్ల మనము చాలా గొప్ప వరం మనకి. మొదటిగా ఈ క్రమశిక్షణ మన ఆభరణం అని
అమ్మ నేర్పారు, మోహన్ సార్ నేర్పారు. ఆ క్రమశిక్షణ అనేది ఎలా వస్తుందంటే మొట్టమొదటిగా మనకి పాదాలకి రక్ష ఎవరు పాదాలకి చెప్పులేసుకొని మనం వస్తాం కదా. వచ్చేటప్పుడు ఈ గడప లోపల పెట్టేటప్పుడే బయట గమనించండి, చెప్పులు లైన్గా ఉంటాయి. ఎక్కడ అనేది చిందరబందరగా అనేది ఉండదు. అక్కడే తెలిసిపోతుందండి. ఇల్లు చూసి ఇల్లాలు చూడాలి అని అంటారు. అక్కడే తెలిసిపోతుంది మనం ఎంత క్రమశిక్షణగా ఉంటుంది ఈ లోపల అనేసి తెలిసిపోతుంది. మనం ఇంట్లో ధ్యానం చేస్తే ఒక్కరమే చేస్తాము, అది కొంచెమే అవగాహన అనేది ఉంటుంది. అలాగే ఇక్కడైతే ఎన్నో స్వరూపాలు ఎన్నో ఉంటాయి. మన స్వరూపంతో ఆ విశ్వస్వరూపాలు కూడా మనలో లైవ్ అయిపోతాయి అన్నమాట. ఆ లైవ్ అయినందువల్ల మనకి ఎంతో ఈ జ్ఞానం అనేది పొందుతాము. ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత మన పుట్టింటికి ఎట్లా వస్తామో దానికి మించి మన తల్లిదండ్రులు పిల్లల్ని అందరినీ తీసుకురావచ్చండి. ఇక్కడ ప్రతిదీ సౌకర్యాలు ఉంటుంది, ప్రతిదీ ఉంటుందన్నమాట. అందువల్ల ఎవరు చింతించక్కర్లేదు. మా మనవడు చిన్నవాడండి, 3 సంవత్సరాలు అయితే ఆ బిడ్డను నేను తీసుకొచ్చి చిన్న చిన్న కార్లు, ఒక బుక్కు, చిన్న బాలు తినేదానికి అని అక్కడ ఇచ్చేసి వాడి పక్కనే నేను కింద కూర్చుంటే వాడు ఆడుకుంటూ ఆ బుక్లో ఏదో రాసుకుంటూ నేను ధ్యానం చేస్తుంటే నన్ను డిస్టర్బెన్స్ చేయకుండా పక్కన వాళ్ళు ఏదైనా పెట్టినా తీసుకోడండి. ఏమంటే అమ్మమ్మ చెప్పాలి అనేసి అన్నాడంట, సునంద చెప్పింది. ఒకసారి ఈ మధ్య కొత్తగా స్కూల్లో చేరాడండి. చేరినప్పుడు బాబు ఎలా ఉంది నాన్న నీకు కొత్త స్కూల్ అంటే, కొంచెం బాగుంది అమ్మమ్మ, చాలా బాగుంది అమ్మమ్మ అని అన్నాడు. సరే నీ పిల్లలతో స్నేహితులతో ఎంజాయ్ చెయ్యి, మీ టీచర్ చెప్పిన జ్ఞానాన్ని బాగా తీసుకో అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆ బాబు ఏమంటున్నాడంటే, వాళ్ళమ్మ పక్కనుంది, వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు, అమ్మమ్మను కూడా ఎంజాయ్ చేయమను అంటున్నాడు. అమ్మమ్మ ఏ స్కూల్కి వెళ్తుంది ఎంజాయ్ చేయడానికి అంటే, ధ్యానం క్లాస్కి వెళ్తుంది కదా అని ధ్యానం చేస్తూ చూపిస్తున్నాడంట. అంటే ఆ చిన్న పిల్లవాడే నేను ఎంత జ్ఞానాన్ని పొందుతున్నాను, ఎంత సంతోషంగా ఉంటున్నాను అని ఆ 3-4 సంవత్సరాల బిడ్డ తెలుసుకున్నాడు అనేసి నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. అప్పుడప్పుడు ఇక్కడ అందుకే చిన్న పిల్లల్ని తీసుకురావాలి అని చెప్పేది. వాళ్ళకి ఇప్పుడు ఇచ్చిన జ్ఞానమే వాళ్ళకి మనం ఇచ్చే ఆస్తులు అన్నమాట. ఇక్కడ అంత నేర్పిస్తారు. మనం తీసుకుంటే అనంతం ఉంటుందండి. ఇక్కడ ఈ అనంతానికి తీసుకునే అర్హత మనకి ఇక్కడ రావడం మన అదృష్టం. క్లాసులకు వస్తాము. ఫస్ట్ నా జర్నీకి వస్తాను. నేను 10 సంవత్సరాల నుంచి, నా పేరు స్వర్ణ, నేను 10 సంవత్సరాల నుంచి పత్రిజీ క్లాసులో ఉన్నాను. నేను లక్ష్మీపురంలో సాయిబాబా గుళ్ళో 41 రోజు ధ్యానం క్లాసులు ఉన్నాయని చెప్తే ప్రతిరోజు వెళ్ళాను. నాకు చాలా అప్పుడు వర్క్ జరుగుతా లేట్ అయింది. అయినా కానీ నేను ఆ 41 రోజులు పూర్తి చేయాలా మండలం క్లాసు అని లాస్ట్లో ఒక 20 నిమిషాలు ఉన్నా సరే నేను వెళ్ళి జాయిన్ అయ్యేదాన్ని. అప్పుడు అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు కదా, నువ్వు సినిమా హాల్కి అయితే అట్లాగే లేటుగా వస్తావా, ధ్యానం క్లాస్ కాబట్టి లేటుగా వచ్చావు అని చెప్పారు. అయినా కానీ నేను నెగిటివ్గా తీసుకోను, ఫాస్ట్గా తీసుకుంటాను. అప్పుడు నాకు నా మైక్ ఇచ్చి మాట్లాడమని చెప్పారు. అప్పుడు నేనేం చెప్పానంటే, నా తప్పు ఒప్పుకున్నాను. ఇందాక చెప్పారు కదా తను లేటుగా వచ్చింది సినిమాకని, ఆ క్యాండిడేట్ నేనేను లేటుగా వచ్చింది అనేసి ప్రతిదీ మనం అవగాహన చేసుకుంటాం అనమాట. మన తప్పుని మనం నేర్చుకుంటాం, ఏం తప్పు చేశాము అని ఎప్పుడు ఎరుకుగా ఉండి నేర్చుకుంటూ ఉంటాము. దేశస్థితిలో అంత ఎరుకు అనేది ఉండదండి. ఇప్పుడు కూడా మనం ఒక తప్పు చేసినా అది ఏదో మనం నేర్పించడానికే వచ్చింది అని మనం ఉంటాము. ఈ దేశస్థితిలో మనము ఎన్నో బాధలు పడి నేను ఎన్నో పడ్డానండి. నాకు చిన్నప్పటి నుంచే మా తల్లిదండ్రుల దగ్గర ఎన్నో ప్రేమగా పెంచారు వాళ్ళు. అన్ని సుఖాలు ఉన్నాయి. నేను కష్టంతోనే పెరిగిందాన్ని. అట్లా పెరిగి నాకు 6-7 సంవత్సరాల నుంచే నేను ఈ పని అనేది నేర్చుకున్నానండి. అప్పట్లో పప్పు రుబ్బితే మా అమ్మ ఒక పావలా ఇస్తే ఆ పావలాతో నేను సైకిల్ దొక్కేదాన్ని. అట్లా నేను అమ్మకి హెల్ప్ చేసేదాన్ని. క్యారేజ్ అన్ని రేసి స్కూల్కి వెళ్ళేదాన్ని. అట్లా ఫస్ట్ నుంచి కూడా ఈ శరీరం కష్టపడింది అనమాట. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అనుకోకుండా పుట్టింటికి దూరం అయిపోయాను. ఆడ ఎవరు తప్పు లేదు.
నేను పుట్టింటంటే ఎవరైనా పుట్టిల్లంటే ప్రేమగా ఉంటాం కదండి. ఈ భర్త ఎంత పట్టు చీర ఇచ్చినా ఆ తండ్రి అనేది ఒక జాకెట్ ముక్క పెట్టినా మనకి ఎంతో సంతోషం కదా. అలా నేను ఎప్పుడు ప్రేమగా ఉండండి. ఇది ఎందుకో నాకు ఏ పరీక్ష ఎదుర్కోవాలని ఆ విశ్వం నన్ను 10 సంవత్సరాలు పుట్టింటికి దూరం చేసిందండి. పక్క వీధుల్లోనే మేము ఉండేది. ఫేస్ ఫేస్ చూస్తుంటాం, మాట్లాడుకునే లేదు, మాటలు లేదు. వాళ్ళు రావట్లేదని చెప్పి మిగతా బంధువులు కూడా పిలవడం మానేశారు. ఇంకా మా వారు తట్టుకోలేని పరిస్థితిలో వచ్చేసారు. ఆయన అల్లుడిలా చూసుకోలేదు, మా నాన్న కొడుకులా చూసుకున్నారు. అంటే మా తమ్ముళ్ళంతా చిన్నపిల్లలు, హెల్ప్ నేచర్ అనమాట ఈయనకి కానీ నాకు. దానివల్ల అలా చూసుకున్నాడు అనమాట. మా తమ్ముడి పెళ్ళైన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి దూరం అయిపోయాం. దూరమైన తర్వాత మా వారు తట్టుకోలేని పరిస్థితిలో అయిపోయి ఇక్కడ తల నరాలంతా ఉబ్బిపోయాయి ఇక్కడ. అప్పుడు డాక్టర్ కాడికి తీసుకొని వెళ్తే ఈయన్ని పసిబిడ్డలాగా చూసుకోవాలి, ఈయనకి టెన్షన్ అనేది ఉండకూడదు అని చెప్పారు. అప్పుడు నాకు ఎవరూ లేరు, తల్లిదండ్రులు లేరు, అత్తగారు లేరు, స్నేహితులు కూడా ఒకరు ఇద్దరు వచ్చి నన్ను అక్కడికి తీసుకెళ్తాము డాక్టర్ దగ్గరికి అని చెప్పేసి తీసుకెళ్లారనమాట. నా పిల్లలు కూడా చిన్న పిల్లలు, మా అత్తగారి సేవలు చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు కూడా వాళ్ళకి విపరీతమైన కోపం నా మీద. ఫోన్లు చేసేవాళ్ళు, లేనిపోయిన టెన్షన్లు పెట్టి ఫోన్లో చేసేవాళ్ళు. నేను క్యారేజ్ సర్దాలి, మా అత్తగారిని చూడాలి, షాప్కి వెళ్ళాలి, ఇంట్లో పని చేసుకోవాలి. మా అత్తగారి కోసం ఒక పని మనిషిని పెట్టాను. అప్పుడప్పుడు ఆమె వస్తూ ఉంటారు అనమాట, ఆమెకి స్నానం చేయించాలి అన్ని వాళ్ళప్పుడు. అలా కష్టజీవిగా పెరిగాను అనమాట. అలా అప్పుడు అవన్నీ నేను చూస్తున్నాను. చూసి తర్వాత మా అమ్మోళ్ళు నా దగ్గరికి వచ్చారు. చాలా హ్యాపీగా సంతోషంగా సారీ వే అనేసి కూడా మా తమ్ముళ్ళు చెప్పారు. చాలా ఆనందంగా ఉన్నాం. సారీ వదిలేద్దాం, నాది కూడా తప్పు ఉండొచ్చు, ఆ విశ్వంతో నాకేదో నేర్పియాలని హ్యాపీగా మళ్ళీ జర్నీ అవుతుంది. ఆ సమయం తర్వాత నేను ఈ పిడిమిడిలో ఒక సునీత మేడం అని ఇక్కడికి వస్తుంది. అక్కడ అన్నీ అమ్ముతారు కదండి ఐటమ్స్. వాళ్ళ భార్య ఆమె నాకు మొదటి గురువు. ఆమె 12 గంటలకు వంట చేసుకోండి, నేను వచ్చి క్లాసులు చెప్తాను అంటే మా ఇంట్లో ఒక 6-7 మందిని చేర్చుకొని 12 కల్లా 1 గంట వరకు క్లాసులు చెప్పుకోవడం, ధ్యానం చేసుకోవడము అలా చేస్తాం. ఆ తర్వాత ఈ తర్వాత నాకు ఇట్లా జర్నీ యూట్యూబ్లో ఈ పత్రిజీ వినడం అట్లా నా జర్నీ జరుగుతూ ఉందండి. తర్వాత ఇక్కడికి రావడానికి ఆ 41 రోజు ధ్యానం చేశాను కదండి. అప్పుడు ఈ పత్రిజీయే, ఆ పత్రిజీ గురువే నీకు ఇది సరిపోదు ఇంకా ఉంది అనేసి ఈ పిడిమిడిలో నన్ను వస్తూ ఉంటే మా తమ్ముడు తెలిసి ఎక్కడికక్క అంటే ధన్వంతరి పొడిమడి చూడాలని రాక్క వదిలిపెడతానని ఆకలేసి టిఫిన్ పెట్టించి నన్ను ఇక్కడ వదిలిపెట్టాడు. 3 సంవత్సరాలు అయిందండి ఇక్కడికి వచ్చి. ఈ 3 సంవత్సరాల్లో ఈ నా జర్నీ చెప్పలేనంత ఆనందం అండి. ఈ ఆనందం ఎక్కడా దొరకదు, ఈ ఆత్మ ప్రయాణంలోనే దొరుకుతుంది. అసలు మొదటికి వస్తాం, ఆత్మ ప్రయాణం అంటే ఏంటి, అసలు నీ జర్నీ ఎక్కడి నుంచి ఈ ఆనందానికి మొదలైంది. ఈ జర్నీకి వచ్చినప్పుడు ఇక్కడ అంతా చూశాను, విశ్వ గురువులందరినీ చూశాను. నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. నేను వచ్చి ఒక 1-2 నెలలు కూడా అయ్యుండదండి. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడ మంజులమ్మ క్లాస్ చెప్తారు, అది నువ్వు జాయిన్ అవుతావు అని అడిగారు. జాయిన్ అవుతాను అని చెప్పాను. ఆ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందంటే నైట్ 9:30కి ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు 9:30 నుంచి 10:30 వరకు మంజులమ్మ ఆత్మజ్ఞాని అనే ఆమె, గుంటూరు ఆమెది, ఆమె లైవ్లో చెప్తూ ఉంటారు. నెలకొకసారి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా క్లాస్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మోహన్ సారు అని ఉంటారు, ఆయనే ఇక్కడ పిడిమిడిగా ఎంతో కష్టపడి కట్టించారు. ఆయన తపన వల్లే ఇలా జరుగుతుంది. అట్లా క్లాసులు జరుగుతూ ఉన్నాయండి. నాకు అనిపించేది ఈ క్లాసులు వినేటప్పుడు నేను ఒక్కటే వింటున్నాను, మా ఇంట్లో చాలా సంతోషంగా ఉంటుంది. ఆ వినడం వల్ల జ్ఞానము ఇంటికి ఒకరున్నా చాలండి. ఆ వినడం వల్ల ఆ ఇల్లంతా ఆరా అనేది వస్తుంది. మనము పొరపాటున ఈ ధ్యాన క్లాసులు వింటూ నిద్రపోతున్నా సరే మన సోల్ వింటూ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే నేను ఈ క్లాసులు వింటూ ఉంటాను. వాళ్ళు నన్ను అంటూ ఉంటారు, ఎందుకమ్మా ఒకసేపు యూట్యూబ్ ఆపేసి పక్కన ఉండొచ్చు కదా అని అంటారు. ఎందుకంటే నేను వింటున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఇది లైవ్లో వస్తూ ఉంది. ఆమె ఆ మంజులమ్మ చేత ఈ విశ్వ గురువులంతా ఆమెలోకి వచ్చి చెప్తున్నారు. నేను ఎక్కడ ఈ క్లాస్ వింటుంటే మీ ఇంట్లో కూడా ఆనందము అనేది ఉంటుంది. మీరు పెళ్లి చేసుకుంటున్నారు, నిశ్చితార్థం చేసుకుంటున్నారు, పూజలు చేసుకుంటున్నారు, ఎన్నో చేసుకుంటున్నారు. ఈ ఆరా అనేది
మీకు కూడా అందాలి అనేసి నేను ఈ క్లాసులు వింటూ ఉన్నాను అని చెప్పాను. మరీ డిస్టర్బెన్స్ అయితే అమ్మ చెప్పారు, నువ్వు హెయిర్ ఫోన్స్ తీసుకొని ఒక చెవు ఇంట్లో వాళ్ళకి పెట్టు, ఒక చెవు నీలో ఉంచుకో. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏది నువ్వు చెయ్యొద్దు, వాళ్ళ పర్మిషన్తోనే ప్రతిదీ కూడా ముందుకు వెళ్ళమని చెప్పారు. ఒక క్రమశిక్షణతోనే ఈ క్లాసులు వింటున్నాము. నేను ఏ వ్రతానికి వెళ్తాను, హోమాలకు వెళ్తాను, అన్నిటికీ వెళ్తాను, దీన్ని తీసుకెళ్తాను, ఇది ఒక తట్టు చూస్తూ వింటాను. నాకైతే ఇప్పుడు కూడా అది వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. హోమాలు ఈ క్లాసు కూడా వినిపిస్తుంది. ఆ సంతోషాన్ని ఎప్పుడు కూడా తీసుకెళ్తూ ఉంటారు అనమాట. మొన్న ఫంక్షన్కి వెళ్ళాను, ఆడ రకరకాలు పెడుతూ ఉన్నారు. అమ్మ క్లాస్లో రకరకాలు తినండి, రకరకాలు వచ్చేసి ఉన్నాయి ఇప్పుడు అని చెప్పారు. అంటే ఆ ప్లేట్లో ఏమున్నాయో అమ్మ అదే భావనతో మాట్లాడారు. అంటే అలాగా ఇంకో దగ్గరికి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళాను. ఒక కాలు లైట్గా నొప్పి ఉంటేనే చాలా వరకు సత్యచక్రం గురిచరణం చెప్పుకొని తగ్గించుకుంటాను. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. ముస్లిమ్స్ అయితే అక్కడ క్లాస్ వింటా ఉన్నాను. అక్కడంతా డిస్టర్బెన్స్ కదమ్మా, నువ్వు ఆపేసే క్లాసు అన్నారు. చాలా సైలెంట్గా పెట్టుకొని వింటున్నా. ఆయన తెలుసుకున్నాడు. అప్పుడు నేను చెప్పాను, పక్కన వాళ్ళు కూడా ఆ క్లాస్ కొంచెం విన్నారనమాట. ఆయనకి చెప్పాను, నువ్వు ఇప్పుడు ఏదైతే చెప్తున్నావో ఆ టాపిక్కే మా మంజులమ్మ మేడం ముస్లిమ్స్ గురించి చెప్తున్నారు, కావాలంటే పక్కన వాళ్ళు విన్నారు, వాళ్ళని అడుగు అని చెప్పాను. అవును సార్, ఆ అమ్మాయి ముస్లిమ్స్ గురించి ఎవరోది వింటుంటే విన్నాను నేను కూడా అని చెప్పారు. అట్లా మనం వెళ్ళిన దగ్గర ఆ సిచ్యువేషన్లు అన్నీ జరుగుతున్నాయి అని అంటే అంత తేలికైంది కాదు కదా. అందుకే నేను అమ్మ చెప్తారు, ఈ ఆ లైన్లో ఉంటేనే మీకు ఆ పవర్ ఉంటుంది, రికార్డ్ చేస్తాం కదా, పక్క రోజు వినొచ్చు అని మనం అనుకుంటాం. అది వీలు కాని పరిస్థితిలో వినండి, వీలైనంత వరకు లైవ్లోనే వినండి. వండిన వెంటనే తింటే ఎంత బాగుంటుంది, తర్వాత ఎట్లా ఉంటుంది అని మీకు తెలుసు కదండి. అలాగే ఏది కూడా. ఇక మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఆనందంతో ఎక్కడికి కావాలన్నా వెళ్ళు అని చెప్తారు. మా బంధువులు ఇళ్ళకి వెళ్తే నేను ఇదే చెప్తాను, వాళ్ళకి బాగలేకపోతే గురుచరణం చెప్పుకోండి అని అప్పటికప్పుడు తీర్థం ఇచ్చేసి అన్నీ మనకు నేర్పించారు కదా అమ్మ, ఈ అమృత ధారని వాళ్ళకు కూడా ఇవ్వాలి అని. సమస్త విశ్వ హృదయాల సద్గురువుల సచంద్ర సంజీవ జోష్నామృత ధారయ ధారయ సమస్త జీవ పాంచభౌతిక దేహస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి వర్ధయ వర్ధయ అంటే ఆ విశ్వగురువులు ఎప్పుడూ మనకి అమృత ధారని ఇస్తారు. దానికి చావు అనేది ఉండదండి. అమృతదాన్ని మనకు కురిపిస్తూ ఉంటారు ఈ జయస్థితిలో మనకి ఎల్లప్పుడు కూడా అని వాళ్ళకి చెప్తూ ఉంటాను. వాళ్ళు ఇని చాలా ఆనందంగా ఇప్పుడు తీసుకుంటున్నారు. ఈ జన్మంత్రి పిడిమిడి గురించి చెప్పుకుంటాం. అమ్మ క్లాసులు అట్లా ఇంటూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుందా అంటాను. ఒక్కోసారి అండి సెలవులు ఇచ్చినప్పుడు, తర్వాత సెలవులు అయిపోయిన తర్వాత నేను ఊరికే సెల్ పట్టుకున్నానండి. పట్టుకున్నప్పుడు టెలిగ్రాము ఆన్ అవుతుంది, నేను ఆన్ చేయకుండానే. అప్పుడు సెలవులు అయిపోయాయి కదా, నేను ఆన్ చేయకుండానే ఆన్ అవుతుంది అంటే ఆ విశ్వగురువులు ఇదిగో స్టార్ట్ అయింది అనేసి చెప్పారు అని నాకు అర్థమైపోయింది అనమాట. మనకి అలా నాకు ఇంకోసారి ఏం జరిగిందంటే, నేను ఇక్కడికి వెళ్ళాను, అరుణాచలానికి వెళ్ళాను. అరుణాచలానికి వెళ్ళినప్పుడు 2 సార్లు వెళ్ళున్నాను. 3వసారి గిరిది ప్రదక్షిణ చేయాలని చెప్పేసి వెళ్ళాను అనమాట. ఆ రోజు క్లాసు గురువుల గురించి చెప్పాలి నాది. నేను అక్కడ ఉన్నాను. ఇంకా అక్కడ దేవుడి దగ్గర దండం పెట్టుకునేసి నేను గిరి ప్రదక్షిణ చేయడానికి సిద్ధమయ్యాను. అప్పుడు దాకా నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకా పాదం పెట్టడమే తొందరండి. బాగున్న నేను ఈ పాదము విపరీతంగా నొప్పి వచ్చేసింది. ఈ పాదం బాగుంది, మళ్ళీ పక్కన మా వారికి ఏందండి ఉన్నట్టుండి నడిచేదాన్ని నొప్పిగా ఉంది, నాకు తెలుసు ఈ గురువులు నన్ను పరీక్షిస్తున్నారు నేను ఎదుర్కోవడానికి అని మా వారికి చెప్పాను.
నాకు అనిపించింది, మా వారి చేత ఆ గురువులు అనిపించారో ఆయన స్పందనతో అన్నారో కానీ, నువ్వు ఎంతసేపు నడవగలవో అంతసేపు నడువు, నడవలేనప్పుడు ఆటోలో వెళ్తాము అని చెప్పారు. అలాగే అని ఒక 10 అడుగులేసా, 20 అడుగులేసా, గురుచరణం చెప్పుకుంటున్నా, నొప్పి ఉన్నది. ఓ నిన్ను వదిలేస్తున్నా, నీ మీద స్పందన పెడితేనే కదా నాకు నొప్పి, నేను నేను స్పందన పెట్టుకోను, నేను గురుచరణం చెప్పుకుంటూ నా ప్రయాణం చేస్తాను అనేసి చేశానండి. 7 కిలోమీటర్ల దూరం నడిచానండి. అప్పుడు దాకా నాకు కాళ్ళ నొప్పి అనేది నాకు తెలీదు. మధ్యలో ఎక్కడైనా ఒక 10 నిమిషాలు కూర్చొని అక్కడ చెరుకు రసం అయినా తాగేసి మళ్ళీ 7 కిలోమీటర్ల జర్నీ చేసిన తర్వాత అప్పుడు కాళ్ళు నొప్పి అని లైట్గా నాకు అనిపించింది. తర్వాత మా వారికి చెప్పాను, సరే ఆటోలో వెళ్దాంలే, రిటర్ను అంటే 14 కిలోమీటర్లు అది. 7 కిలోమీటర్లు మళ్ళీ రిటర్ను ఆటోలో వచ్చాను. వచ్చి నా జర్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లాసు రన్ అవుతూ ఉందన్నమాట. అప్పుడు నేను ఈ టెలిగ్రామ్లో ఈరోజు గురువుల గురించి చెప్పాలి కదా, ఈరోజు నేను అరుణాచలంలో ఉన్నాను, ఆ గురువులు నాకు ఎలా హెల్ప్ చేశారు అని నాకు ఆ రోజు జరిగిన సందేశాన్ని చెప్పానన్నమాట. అప్పుడు నాకు ఎక్కడున్నా సరే నేను సందేశాన్ని చెప్పాలి అని ఉంటే ఆ లైవ్ ఎప్పుడు ఒక్కసారి టెలిగ్రామ్ రాదు, కానీ మనం చెప్పాలని ఉంటే ఆ సమయానికి ఆ టెలిగ్రామ్ పనిచేస్తుంది, ఆ ఫోను మనకి సహాయం చేస్తుంది. మన ఫ్రెండ్ అండి. అలా నా జర్నీ జరిగింది. ఇంట్లో చాలా ఒత్తిడిగా ఒక్కోసారి పని చేయాలనిపించినప్పుడు, అబ్బా చాలా పని ఉంది అనేసి అనుకున్నప్పుడు నాలో ఉన్న ఈ చిరాకుని ఎలా తీసుకోవాలని మొన్న అనిపించినప్పుడు బయట కొన్ని పెద్ద పెద్ద వస్తువులు తోమాలని బయట వేశాను. సింక్లో కొంచెం ఉన్నాయి. ఇంట్లో ఇవన్నీ చెప్తున్నాను, మీరేమికి ఏం లేదు పర్వాలేదా అని అంటే నా అనుభవాలు చెప్పమని అంటారు కదా, దాన్ని తెలుసుకున్నప్పుడు ఈ లోతుపాట్లు మీకు తెలుస్తాయన్నమాట. ఒక వారం క్రితమే అండి అలా ఉంది. సరే, ఎదురింటికి 4 పనోళ్ళు వచ్చి పనిచేస్తున్నారు అని నేను గమనించాను. అప్పటికప్పుడు నాకెవరు వస్తారు పనోళ్ళు, నేనే వర్క్ చేసుకుంటానండి, షాప్కి వెళ్తాను, అన్నీ నాకు ఎప్పుడు బిజీగా ఉంటాను. క్లాసుల్లో కూడా అలారం బిజీగా ఉంటుంది, మంజులమ్మ బిజీగా ఉంటుంది, మోహన్ సార్ బిజీగా ఉంటుంది, మనం కూడా బిజీగా ఉంటున్నాము. అలా అనిపించింది, ఓ విశ్వగురువులా, నేను ఒక్కదాన్ని కదా, నేను ఒక్కదాన్ని కాదు, నేనే నలుగురు నవ్వుతాను. నలుగురు నయ్యేసి ఆ బయట పని ఒకరు, సింక్లో పని ఒకరు, ఇంట్లో పని ఒకరు, అట్లా ఇంక మిగతా పని ఒకరు అని చెయ్యాలి అనుకున్నానండి. అనుకొని విపరీతంగా వస్తుండింది. ఆ 3 గంటల క్లాస్ జరుగుతూ ఉంది. అప్పుడు 10 నిమిషాలు పడుకొని వచ్చి ఈ వర్క్ చేద్దాము అనుకున్నా. లేదు, ఈ క్లాస్ వింటాను, ఈ వర్క్ చేస్తాను అనిపించినప్పుడు ఆ వీపు నొప్పి అనేది నాకు విపరీతంగా నొప్పి ఉండింది. వీపు నొప్పి లేదు, అక్కడ బయట వరకు ఈ వరకు అన్నీ నైట్ వరకు ఇంకా పని ఏమైనా ఉందా చేస్తాను అనేసి అనిపించింది. అప్పుడు నాకేమనిపించింది అంటే, బయట వర్క్ చేసింది ఒకరు కదా, థ్యాంక్ యూ, నీ పని అయిపోయింది, ఇంకా నా పని ఉంది అని అలా చెప్పుకున్నానండి. అంటే ఏది కూడా పాజిటివ్గా తీసుకుంటే మనలో అంత పాజిటివ్ ఉంటుంది. మోహన్ సార్ చెప్తారు, నువ్వు జర్నీ చేయడానికి రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటావు, అక్కడ గేట్ వేసి ఉంటారేమో అని నెగిటివ్గా నువ్వు వెళ్ళావనుకో, అది తీసున్న ఆ సమయానికి గేట్ వేసేస్తారు. నీ భావన ఏముంది, నీ స్పందన అదే ఉంది కాబట్టి నీ మనసులో అది అలా వేసేసారు. నువ్వు వెళ్ళే సెకండ్లోనే వేసేసారు. అదే నేను వెళ్ళే టయానికి అది మన ఆత్మస్వరూపం అయితే ఆ జ్ఞానాన్ని మనకుంది కాబట్టి నేను వెళ్తున్నాను, ఆ విశ్వగురువులకి ఆ సంకల్పంతో నేను ఏదో తోడ్పడడానికి వెళ్తున్నాను, ఆ గేటు వేసున్నా సరే తీసుండాలి అని వెళ్ళామంటే ఖచ్చితంగా తీసుంటారండి. అది నాకు ఆ సిచ్యువేషన్ కూడా నాకు జరిగింది. ఎప్పుడు కూడా నీవు విశ్వ కళ్యాణానికి తోడ్పడాలి అని అనుకుంటే ఆ విశ్వము ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. అదే నీ స్వార్థానికి నువ్వు ముందు అడుగు వేయాలి, స్వార్థంగా ఉన్నావంటే పాతాళానికి తొక్కేస్తుందండి. ఎప్పుడు కూడా విశ్వ కళ్యాణంతో ఆ మోహన్ సార్కి తపన ఎన్ని చేసినా ఆ మంజులమ్మని తీసుకొచ్చి మనకి చెప్పించారు. ఏ తల్లి కన్నా బిడ్డో ఆమె ప్రతి నెల వచ్చి ఇక్కడికి ఏ తల్లి కన్నా బిడ్డ అనగానే అమ్మ బిడ్డను ఎత్తుకొని తిరుగుతూ ఉంది ఆ మంజులమ్మ. అట్లా ఏ తల్లి కన్నా బిడ్డో మనకి ఈ జన్మలో ఇక్కడికి వచ్చింది. మనకి స్నేహితులు ఊరికే రారండి, గురువులు ఊరికే రారండి, ఇరుగు పరుగు కూడా, బంధువులు కూడా, బంధాలు కూడా నాకు అలా భావిస్తారండి. పక్కన వాళ్ళు పొరపాటు నేను ఏదైనా చెప్తే వాళ్ళకి నచ్చలేదనుకో,
పర్వాలేదు, నేను తీసుకోను. వాళ్ళు నన్ను ఏదైనా బాధ పెట్టినా నేను తీసుకోను. వాళ్ళు ఏదైనా బాధల్లో ఉంటే ఎంతో బాగా వాళ్ళకి చెప్తానండి. ఒకరోజు పక్కింటి పిల్లవాడు, మళ్ళీ ఈ క్లాస్ గురించి చెప్తాను, మారాను, అడగండి. ఆ, అప్పుడు పక్కింటి పిల్లవాడు విపరీతంగా ఏడుస్తున్నాడండి. ఆ కిటీలో నుంచి నేను వినలేకపోతున్నాను. అప్పుడు ఆత్మజ్ఞానిలో నేను రాలేదండి. వాళ్ళు తిరుపతికి వెళ్ళి వచ్చారంట. అక్కడ తిరుపతిలో వెళ్ళేటప్పుడు చిన్ని బాబు, వాళ్ళ బాబు 1 సంవత్సరం బాబు అనమాట. ఆ బాబుకి నామం పెడతామని చెప్పి అక్కడ ఉండే వాళ్ళు పిలిచారంట. పిలిస్తే ఈ పిల్లవాడు ఏం పెట్టుకుంటాడులే, అటు ఇటు కదిలేటప్పుడు నామం సరిగా ఉండదేమో అనుకొని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ బాబుకి జ్వరం వచ్చింది, విపరీతంగా ఏడుస్తుంది. వాళ్ళకి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారనమాట. నాకు ఎందుకో అనిపించింది, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి, మీరు ఉదయం లేస్తే ఆ బాబుకి గోవిందనామాలు అవన్నీ చెప్తూ ఉంటారు కదా, అవి చెప్పుకోండి, ఆ బిడ్డకి నామం పెట్టండి, మీరు ఆ దేవుణ్ణి స్పందిస్తారు కదా, అలా కోరుకోండి అన్నాను. అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చిందంట, నామం పెడుతుంటే వద్దని చెప్పాము, నీలో ఆ దేవుడు మళ్ళీ చూపించారేమో. అంటే మనం దీనిలోకి వచ్చిన తర్వాత అమ్మ మనకి వేరే నేర్పారు, దేశస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలా అవగాహన అయ్యి వాళ్ళు పెట్టి తర్వాత బాగున్నది అనేసి చెప్పారు. అప్పుడు నాలో నుంచి ఎందుకో విపరీతమైన తిమ్మిరిలాగా అలా అయిపోయాను అనమాట. వెంటనే నీకు నీళ్లు కానీ పాలు కానీ ఏమన్నా ఇవ్వమంటావా అంటే, వద్దు, నాకెందుకో ఒక పసుపు నీళ్ళు ఇవ్వండి అనిపించింది. తాగేశాను, ఇంటికి వచ్చేసాను. అట్లా మనల్ని ఎవరికి బాధ వచ్చినా సరే ఆ బాధ మనది అని అనుకున్నప్పుడు వాళ్ళకి తీర్చగలం. మా ఇంటి దగ్గర పెద్ద అంటూ ఉంటారు, లైట్లు వేస్తే సాయంత్రం ఇరుగు చల్లనా పొరుగు చల్లనా అని దండం పెట్టుకోమంటారు. పక్కింటి వాళ్ళ గురించి మనం దండం పెట్టుకుంటాం, వాళ్ళు ఆ పక్కింటి వాళ్ళ గురించి దండం పెట్టుకుంటారు. అలా మన పెద్దవాళ్ళు మనకి నేర్పించారనమాట. అలా మన జర్నీ జరుగుతూ ఉంది. మొన్న కారులో వస్తూ ఉన్నానండి మా బాబుతో. వచ్చేటప్పుడు వాడికి శివాలయం సైడు వెళ్ళి తిరిగి రావడం అలవాటు ప్రతిసారి. ఆ రోజు లేట్ అయిపోతుంది అనేసి, నానా వినాయకుడి గుడి సైడ్ వెళ్తాంలే అని చెప్పాను. చెప్పిన తర్వాత తను వినాయకుడి గుడి సైడ్ వచ్చాడండి. వచ్చిన తర్వాత ఎదురుగా వినాయకుడి గుడి, శివయ్య అన్నీ ఉన్నాయి. నాయనా, నీలోనే దేవుడు ఉన్నాడు, అదిగో ఆ వినాయకుడు ఉన్నాడు కదా, దండం పెట్టుకోండి అన్నాను. అన్న తర్వాత సరే అమ్మా అని దండం పెట్టుకున్నాడు. అబ్బా ఎన్నాడు అనేసి అనుకునేసి హ్యాపీ అయిపోయాను. హ్యాపీ అయిపోయిన తర్వాత ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ఫుల్ ట్రాఫిక్లో ఒక దగ్గర బండి ఆపేశాడు. ఆపేసిన తర్వాత ముందు సైడ్ ఆటో ఉంది, వెనక ఫుల్ రష్ ఉందన్నమాట. అప్పుడు ఫోన్ వస్తూ ఉంది. ఫోన్లో మాట్లాడుతూ కార్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి అక్కడ ఆటో ఉన్న సంగతి మర్చిపోయాడు, చూడటం గమనించకుండా స్టార్ట్ చేశాడు. వెంటనే ఆటో గుద్దేశాడు. అమ్మా, ఇప్పుడు దాకా నేను కొన్ని సంవత్సరం పైన అయింది, నేను గుద్దలేదు, ఈరోజు చెప్పాను కదా అట్నుంచి వస్తాను, రావద్దన్నావు కదా, ఇక్కడ గుద్దారు అని అన్నాడు. నేను గమ్ముగా ఉన్నాను. అంటే వాడి భావన అలా ఉంది, ఉండబట్టే అలా ఉంది. మళ్ళీ ఏది ఉంటే నెగిటివ్ అది జరుగుతుంది. నెగిటివ్ ఎప్పుడైతే తీసేసావో అప్పుడు నీవే. ఎవరు నీవు? ఫస్ట్ మన తల్లి దగ్గరికి వచ్చాము. తల్లి గర్భంలో 9 నెలలు మోస్తాము. ఆ తల్లి 9 నెలల తర్వాత ఆ గర్భంలో నుంచి వస్తాము. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి పూర్వజన్మ సుకృతం అనేది ఉంటుంది. ఆ బయటకు వచ్చినప్పుడు ఆ పూర్వజన్మ సుకృతం మనకి గుర్తురాదు. పుట్టంగానే మనం ఏం తీసుకుంటామండి? ఒకరైనా చెప్పండి, మనం ఏం తీసుకుంటాం పుట్టంగానే? కాదండి, ఇంకొకరు. ఏమ్మా? కాదండి. మా అమ్మని మొన్న 2 రోజులు కూర్చోబెట్టి నేను క్లాసులు చెప్పాలా అని ఆమెకి చెప్పానండి. ఇలా నాకు రోజు ఏకోజామున వచ్చే క్లాసులని చెప్పాను. అప్పుడు నాకు తెలుసండి పుట్టంగానే ఏం తీసుకుంటామో. మంజులమ్మ చెప్పారు కదా, అమ్మ ద్వారా చెప్పించాలి అని అమ్మని అడిగాను. అమ్మ పుట్టంగానే ఏం తీసుకుంటామమ్మా అని అడిగాను. శ్వాస తీసుకుంటామమ్మా అని. అదేనా మీరు చెప్పింది? సరిగా అర్థం కాలేదు. శ్వాస తీసుకుంటామమ్మా అని చెప్పింది. అమ్మ, నువ్వు అసలు మంజులమ్మ క్లాసులు వినకుండానే ఆమె చాలా కష్టాలు పడిందండి, చాలా కష్టాలు. మా అమ్మమ్మ కూడా చాలా కష్టాలు, అన్ని కష్టాలు పడిన వాళ్ళే వాళ్ళ అనుభవాలు మనకి చాలా గుణపాఠాలు కూడా ఉంటాయండి. ఆమె చెప్పింది.
చెప్పంగానే చాలా ఆనందం వేసేసి, అమ్మ అవునమ్మా, శ్వాసతోనే పుడతాము, శ్వాసతోనే పోతాము పైకి, మధ్యలో ఏమీ ఉండదు. కానీ మనము తీసుకెళ్ళేది ఉందండి. ఏమి తీసుకెళ్తావు, పుట్టి పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు అని మన దేశస్థితిలో అంటూ ఉంటాం కదా. మన ఆత్మస్థితిలో ఉందండి ఏం తీసుకెళ్తామో అనేది. దీనిలోకి వచ్చిన తర్వాతే తెలిసింది. మన ఆత్మ జ్ఞానంలో అనే మంజులమ్మ చెప్పే క్లాసులో తెలిసిందండి. ఈ పూర్వ జన్మల వాసనా బలాలు అని మనలో నిమిలి ఉంటాయి. మనం ఈ ఆత్మజ్ఞానాన్ని ఈ జన్మలో పొందాము. మనం పైకి వెళ్ళేటప్పుడు ఈ ఆత్మజ్ఞానాన్ని తీసుకెళ్తామన్నమాట. మనము మన దేహస్థితి పెరిగే కొద్దీ ఈ కష్టాలు, దేహస్థితి అనేది తగ్గిపోతే జన్మరాహిత్యం అనేది మనకి వస్తుందన్నమాట. చాలామంది ఇప్పుడు మన ఎవరో పెద్ద కోటీశ్వరులంట, కోటీశ్వరుల పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆయన అంట ఈ సమాధి వాళ్ళు పెట్టుకొని వెళ్ళేటప్పుడు నా చేతులు బయట పెట్టండి అని అంటాడంట. ఎందుకయ్యా అంటే, నేను ఈ ఆస్తులు ఈ మిలియన్లు అన్నీ ఏం తీసుకెళ్ళట్లేదు. అలెగ్జాండర్ చెప్పాడంట, ఇవన్నీ నేనేం తీసుకెళ్ళట్లేదు, అందుకనే ఈ ప్రపంచానికి తెలియడానికి నా చేతులు బయట పెట్టండి అని చెప్పాడంట. అంటే అర్థమైంది కదండి, మనం ఏం తీసుకెళ్ళాం. కానీ ఆత్మజ్ఞానిలో తీసుకెళ్ళగలమండి. మనకి సామాన్యమైన జ్ఞానం అందించే మంజులమ్మ కాదండి ఆమె ఎన్నో కష్టాలు పడి, ఎన్నో శరీరానికి వచ్చింది బాధలు తట్టుకుంది. ఎలా తట్టుకుందంటే, మనందరం ఎదురు చూస్తున్నాము ఆ జ్ఞానాన్ని తీసుకోవాలని. ఆమె తపన తోడైందండి ఆ విశ్వ కళ్యాణానికి. ఏమో అందియాలి అని ఆమె గురించి చెప్పాలంటే, మనకి చిన్న చిన్న వ్యాధులండి వచ్చింది, ఆమెకి చాలా పెద్ద వ్యాధి వచ్చిందండి. అది నాకు ఫస్ట్లో తెలీదు, తర్వాత తెలిసింది. ఇక్కడికి వచ్చి ములుగుతూనే ఉంది, మళ్ళీ అందరితో ఆనందంగా ఉండి ఆమెకు వచ్చిన ప్రాబ్లం నేను చెప్పచ్చో చెప్పకూడదు అని గొప్పగా ఉన్నాను. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి. ఆమెను చూస్తూ ఉంటే, ఎందుకు నా సాయి చూస్తున్నావు, హ్యాపీగా క్లాసులు విను, హ్యాపీగా ఎంజాయ్ చేయి అంటుందండి. అంటే మనం ఇంకెక్కడికన్నా మన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏడుస్తుంటే మనం కూడా ఏడుస్తూ ఉంటాం. ఆ బాధని తగ్గించేస్తుంది ఆమె. తగ్గించుకుంటూ మనకు కూడా ఆ బాధ అనేది ఉండదు. నీదు ఆమె నుంచి మనం నేర్చుకోవచ్చండి, ఏమున్నా సరే నేర్చుకోవచ్చు. ఆమె తపన చూసి మనందరం నేర్చుకున్న విద్యని ఈ విశ్వ కళ్యాణానికి పంపించాలని మనం కూడా క్లాసులో ఉన్నాం కదండి. 100 మంది పైనే ఉన్నాము. ఇప్పుడు దానికి ముందు ఎన్నో మంది ఉన్నారంట. వాళ్ళు ఎంతమందో నేర్చుకున్నారంట, 500 మంది పైనే నేర్చుకున్నారంట ఈ విద్యని. ఇప్పుడు క్లాసులో 100 మంది ఉన్నామండి. మాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ 100 మందికి అనిపిస్తూ ఉంటుంది, అమ్మది మనం ఒక్కటేది వింటున్నామే, ఈ విశ్వ కళ్యాణం ఎప్పుడు వింటుంది. అందరిని అడుగుతాం, అమ్మ చారండి అమ్మ, గడ్డం పట్టుకుంటాం, బుజ్జి పెట్టిన ఎట్ట గడ్డం పట్టి తీసా చారండి ఆయన. వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు ఆ సాహిత్యులకు ఇంకా రాలేదు అనే అంటున్నాం. ఈ మోహన్ సారు అక్కడ కూర్చుంటాడండి. ఫస్ట్ మనము గుడికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఏం చూస్తామండి, గజస్తంభాన్ని చూస్తాం. ఆ గజస్తంభం ఎంత ముఖ్యమో గర్భగుడిలోకి అంత ముఖ్యమండి మనకి మోహన్ సారు. ఆయన ఇంకో విషయం అంటారు, ప్రతి గుడిలో గజస్తంభం లేదు కదమ్మా, నువ్వు అలా చెప్తున్నావు అనొచ్చు. కొన్ని ఉన్నాయండి దానికి పెట్టేదానికి, దాని ప్రకారమే వాళ్ళు పెడతారు. ఆ గజస్తంభం ఉంటుంది. తర్వాత ఎవరిని దర్శించుకుంటాము, వినాయకుడిని. నేను మళ్ళీ వినాయకుడి గురించి చెప్పమ్మా అని అడగండి, నేను చెప్తాను. వినాయకుడిని దర్శించుకుంటాం. ఆ వినాయకుడు ఎవరు, మన మోహన్ సారు. మనలో వాళ్ళు ఎవరో చెప్తున్నారు, ఆ మోహన్ సార్ని చూస్తుంటే వినాయకుడిని చూస్తున్నట్టుంది అని చెప్పారు. అంటే నాకు ఇప్పుడు దాకా తెలీదు, ఓ అవును కదా అని అనిపించింది. ఆ మోహన్ సార్ మళ్ళీ ఉండే తపన వల్ల ఆమె నేనుండంగానే నేర్చుకోండి అని ఆమె వస్తే చెప్పండి తల్లి, ఎందుకమ్మా మీరు భయపడతారు అని మన మాస్టరు రాస్తే మన అమ్మ వాళ్ళకి వెళ్ళి చెప్పిస్తాం కదండి, వచ్చిందని ఆ బిడ్డలు ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు. ఆ గురువు ఇంకా 1000 కోట్ల సంతోషాన్ని తీసుకుంటుందండి. ఆ తల్లి ఒక బిడ్డ సంతోషాన్నే తీసుకుంటుంది. ఈ గురువు
వేల కోట్ల సంతోషాన్ని తీసుకుంటుందండి. ఆ సంతోషాన్ని మనము గురుదక్షిణగా ఇవ్వాలంటే మనకు వచ్చిన ఆనించి అమ్మవారికి పోతామండి. అందువల్ల నాకు ఇక్కడ కూర్చోబెట్టారు అంటే నాకు ఆనే తెలుసండి, కానీ నాలో ఎంత ఉందని వాళ్ళకు తెలుసు. ఏ సమయానికి ఏమందయ్యాలో అని వాళ్ళు అందిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకి సంజమ్మ ఆమె అండి, ఎక్కడికి రా ఒక సెకండు, సంధ్యా క్లాసు ఉంటుంది. ఆ సంజమ్మ ఎవరో కాదండి, పాత శిష్యురాలు మా మంజులమ్మ మేడంకి. ఆమె క్లాసు 12కి అయిపోతుంది. ఎప్పుడైతే క్యారేజీలన్నీ సర్దుతాయి అట్లా చేస్తామో అట్లా ఆ టయానికి మనకి పని అయిపోతుంది. ఎంతో ఆనందం. గురుచరణం చెప్పుకుంటాము, వంట చేస్తాము, అది ఎంతో రుచిగా ఉంటుందండి. మనం దేవుడికి ప్రసాదం చేస్తే ఎంత రుచిగా ఉంటుందో అలాగే మనము ఈ ఆత్మస్థితిలో వంట చేసి చూడండి, ఎంత ఆనందంగా ఉంటామో. దానిలో అసలు మనకి ఏ కష్టం అనేది ఉండదండి. సంజా మేడం ఆమె చాలా గురువు, ఆమె అవధానంలో ఉంది కదండి. ఆమె ఒక పసిబిడ్డలాగా చెప్తుందండి మాకు. అది చెప్తూ మేము నీలమైపోతాం. తనేం చెప్తుందంటే 12కి అందులో పని చేసుకోండి వే, చేసుకోలేదా 1 అవర్ నాకు ఇండివే, 1 అవర్ 24 గంటలు ఉంది కదా, 1 అవర్ నాకు ఇండివే, అది మీకు తెలియాలి వే, అందుకని చెప్తున్నాను వే అని. ఒక స్నేహితురాళ్ళు, తల్లి బిడ్డ అనే బంధాలు అవసరం లేదండి. గురువుకి వినేవాళ్ళు 1 గంట టైం ఇస్తే చాలండి వాళ్ళకి, వాళ్ళు ఎంతో ఆనందపడతారు. ఆమె క్లాసులు మేము 12 నుంచి 1 గంట అంటే 1:30 కూడా అయిపోతుంటే అమ్మ చెప్పారు, క్రమశిక్షణగా క్లాసులు తీసుకోండి, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పెట్టద్దు అని. 1 గంట అయితే ఆపేసేయాలి క్లాసు. ఆపేసేసి తర్వాత ఏదన్నా ఉంటే మేము పని చూసుకుంటాం. మళ్ళీ నేను వంట అన్నీ చేసి షాప్కి వెళ్ళేసి మా వారిని భోజనాలు పంపి అన్నీ ఉంటాయండి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎంతమంది ఇక్కడ జాబులు చేసేవాళ్ళు లేరు? ఎంతమంది అందరూ ఒత్తిడితో పనిచేయరండి, ఆత్మవిశ్వాసంతో చేస్తారు. మనలో ఉంది, అది అందరికి అందించాలి. మనం తీసుకున్నప్పుడే కదండి ఆ రుచి తెలుస్తుంది. అందుకని ఆ రుచి తెలుసుకునేసి ఆ రుచిని అందరికీ పంచాలని చెప్పేసి తపన పడుతున్నారు. మళ్ళీ 3 గంటలకి క్లాస్ ఉంటుంది. అమ్మ చెప్పారు, నైట్ క్లాస్ చెప్తారు కదా, 9 నుంచి 9:30 వరకు ఒక అరగంట సేపు మోహన్ సార్ చెప్తారు. ఆ మోహన్ సార్ గురించి కూడా చెప్తాను, అడగండి. వినాయకుడి గురించి మోహన్ సార్ చెప్తాను అన్నాను కదా, అడగండి. అప్పుడు 10 గంటలకి 10:30కి క్లోజ్ అయిపోద్దండి. అప్పుడు హ్యాపీగా మేము ఫుడ్ తీసేసుకొని ఇంట్లో వాళ్ళకి అమ్మ చెప్తారు క్రమశిక్షణగా ఉండండి అని. వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతూ మేము ఉంటామండి, వాళ్ళని ఇబ్బంది పెట్టము. అలా జర్నీ జరుగుతుంది. అమ్మ చెప్పే క్లాస్ ఉంది కదా, ఆ క్లాసు మార్నింగ్ మళ్ళీ 3 గంటలకి, రాత్రి చెప్పిన క్లాసు ఉదయాన్ని ఎవరైనా వినాలనుకుంటే వినండి. లైవ్లో చెప్పేటప్పుడు మీరు వింటారు, కానీ సెకండ్ టైం వినేటప్పుడు అది మీరు రాత్రి చెప్పని కూడా ఉన్నాయే, అవునా అనేసి మనకే ఆశ్చర్యం వేస్తుందండి. సెకండ్ టైం వినేటప్పుడు చాలా కొత్తవి ఉంటాయి. అందుకే సెకండ్ టైం వినండి అని అంటారు. కొందరు వింటారండి, కొందరు వాళ్ళ ఇష్టం అండి. 3 గంటలకి దాని గురించి రివిజన్ ఈ సీనియర్స్ అందరూ మా చేత చెప్పిస్తారు. అమ్మా మీకేం తెలిస్తే అది చెప్పండి, గురు పౌర్ణమి ఉత్సవాలు వస్తున్నాయి, అప్పుడు మీరందరూ కూడా చెప్పాలి. మామూలుగా గురు పౌర్ణమి అంటే 2 రోజులు, కానీ ఈ మోహన్ సారు అందరినీ వాళ్ళు ఉండే స్పందనంతా చెప్పుకోవాలి అనేసి 10 రోజులు చెప్పెట్టారండి. ఈ సంవత్సరం కొత్తగా మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి ఇక్కడ. ఈ బ్రహ్మోత్సవాలకి మామూలుగా భోజనాలు కాదండి, ఆ గురువులే మనలో వచ్చి భోంచేస్తారు. పోయినసారి శివుడు వచ్చి ఒకరిలో భోంచేశాడు. ఇంకొకరు సుగుణా మేడం చెప్పారు, ఆయనకి ఎవరో వచ్చి భోంచేశారంట. ఆయన ఎవరు భోంచేశారు ఇలా అని పేరేదో చెప్పారంట మోహన్ సార్కి. చెప్తే ఎవరు సార్ అంటే ఆయన పేరు వ్యాస భగవాన్. థ్యాంక్ యూ మా, వ్యాస భగవానుడు వచ్చి భోంచేశాడు, సుగుణా మేడం తెలుసు కదా, ఆమెకి చెప్పారంట. నాది కూడా ఉందండి దానిలో పాత్ర. అట్లా ఎంతమందికో చెప్పారు. నేను అక్కడ వంట చేస్తున్నారు కదండి గురు పౌర్ణమి రోజు, వంట చేసేటప్పుడు అమ్మ ఆ ప్రసాదాన్ని టేస్ట్ చూడని చెప్పేసి అక్కడ మోహన్ సార్కి ఇంకా ఏదో ఒక 4గురికి పెడుతూ ఉన్నారు. అప్పుడు నేనున్నా,
అమ్మ నాకు కూడా పెడితే బాగుండు అని అనుకున్నా. ఎంతమందికని పెడుతుందండి అక్కడ మళ్ళీ పెడుతుంది కదా మనకి అనేసి అంతవరకు స్టాప్ చేసింది. వచ్చి జానంలో కూర్చున్నాం. జానంలో కూర్చున్నానండి. జానంలో కూర్చున్న తర్వాత నాకు తెలియకుండానే నా నోరు అని ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత నాకు ఆ గురువులు ఏదో పెడుతున్నట్టు నాకు అనిపించింది. అనిపిస్తే నాకు ఏం పెడుతున్నారో తెలీదు, ఎవరు పెడుతున్నారో తెలీదు, కానీ ఓపెన్ అయ్యి నాకు పెట్టడం అనేది మాత్రం అవగాహన అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను సుగరామకి చెప్పాను ఇలాగా అనేసి. అడగకూడదా, ఏం పెడుతున్నారు, ఎవరు పెడుతున్నారు అని అడగకూడదా అన్నారు. నాకు తెలీదు, అలా అలా నేను అడగాలనేసి నాకు తెలీదు. అప్పుడు ఆ అమ్మకి చెప్పాను, మన మంజులమ్మకి చెప్పాను. చెప్తే అప్పుడు అమ్మ ఏం చెప్పారంటే, అందరు గురువుల్ని పిలిచి మనలో ఆ గురువులు భోంచేస్తారని చెప్పి పిలిచి పెడుతున్నాను, ఆ గురువులే నీకు పెట్టారా అని అన్నారు. చాలా సంతోషం వేసిందండి. అలా చెప్పలేని సంతోషాలు ఉన్నాయండి. మోహన్ సారు ఉదయాన నాకు సార్ ఒక వారం నుంచి ఇలా ఒక గంట సేపు కళ్ళు తెరవకుండానే ఆ గురువుల నుంచి ఏదో వస్తున్నాయి సార్ అని అక్కడికి చెప్పాను. నీకు ఇంతసేపు చెప్తే కుదరదు కానీ రోజు ఒక అరగంట చెప్పు అని చెప్పారు. ఈరోజు రికార్డ్ చేసుకున్నాను. నైటు 12 గంటలకి పడుకున్నాను. అప్పుడు మా వారు ఏం చేస్తున్నావు అంటే, నాకు మంజులమ్మ మీద ఒక పాట రాయాలనిపిస్తుంది అని రికార్డ్ చేసుకున్నాను, నన్ను డిస్టర్బెన్స్ నీ పాటికి నువ్వు పడుకోలే అన్నాను. సరే నువ్వు అక్కడికి పోయి హాల్లోకి పోయి చేసుకో అన్నారు. లేదండి వారం నుంచి నాకు ఎందుకో ఈ ప్లేసు అట్లే పడుకొని కళ్ళు మూసుకొని అవగాహన చేసుకుంటూ ఉన్నాను. రికార్డ్ చేద్దామంటే ఏం మిస్ అయిపోతాను అనేసి ఆ 4 రోజులు రికార్డ్ చేయలేదు. రాత్రి ఆ పాటని రికార్డ్ చేయాలని ఒక 4-5 పదాలు రికార్డ్ చేశాను. అదే ఇప్పుడు చెప్పాను కదా, ఏ తల్లి బిడ్డవు అని. అది పూర్తిగా ఒక పాటగా రాసినప్పుడు చెప్తానండి. అలా నేను ఒక 1 అవర్ నేను రికార్డ్ చేసుకున్నాను. నాలో ఉండే బాధన, వచ్చిన సందేశాలు విన్నయంత నాలో 1 అవర్ పైనే రికార్డ్ చేసుకున్నానండి. ఉంది ఆ రికార్డ్ చేసుకున్నది వినిపించచ్చా అని అడిగాను అమ్మని. ఏదైనా మిస్ అయిపోతానేమో విడిగా చెప్పడానికంటే, వద్దు రికార్డులు వద్దు, అంతకుముందు ఎప్పుడైనా రికార్డు చేసి క్లాసులో చెప్పే అలవాటు ఉందండి నాకు. అలా అడిగాను, లేదు లైవ్లోనే చెప్పాలి అని చెప్పారు. వసుని అడిగాను, అమ్మకు వచ్చి చెప్పు, అమ్మ పర్మిషన్ తీసుకొని చెయ్యి అన్నారు. రికార్డు వద్దు అని చెప్పారు. ఇక విశ్వ కళ్యాణానికి మొత్తము ఈ యూట్యూబ్లో రావడం వల్ల అమ్మ క్లాసులు వినేసి కొత్త వాళ్ళు ఎంతమందో వచ్చారండి. అమ్మ వేసిన ఇత్తనం చిగురించింది, అది కాయైంది, పండైంది, విషమంతా చిగురిచ్చింది. అదొక సినిమాలో చిరంజీవి చెప్తాడు కదండి, ఒక్కరితో నువ్వు స్నేహం చేయి, ఏదో నీది హెల్ప్ చేయి అంటాడు. ఆ ఒక్కరు 4 అవుతారు. అట్లా ఎంతమందో ఆయన బాగలాగా పడుకొని ఉంటే అంతమంది ఆ హాస్పిటల్ దగ్గర బయట వేల మంది ఆ చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు అందరూ, ఆయన చెందించిన వాళ్ళందరూ వేల కోట్ల మంది బయట ఉంటే ఆ హాస్పిటల్లో నుంచి ఆ చిరంజీవిని బయటకు తీసుకొని వచ్చి, ఇదిగో నువ్వు చెప్పిన చిగురించింది అని అన్నప్పుడు అందరిని చూసి ఆ చిరంజీవి ఎంతో సంతోషపడతాడు. ఇప్పుడు ఈ అమ్మ కూడా, నువ్వు యూట్యూబ్లో మాట్లాడతావు కదా, భయపడద్దు అని అవగాహన చేసి 5 పాయింట్లు రాసుకొనిరా, ఆ 5 పాయింట్లే చెప్పు. నీ ఏదో క్లాస్ చెప్పాలని అనుకోవద్దు, నీ అనుభవాలు చెప్పాలనుకుంటే ఒక ½ అవర్ చెప్పు అని చెప్తారు. క్లాసులో కూడా నాకు తొందరపడి నన్ను పిలవరండి, ఎందుకంటే ఇట్లే చెప్తూనే ఉంటాను. లాస్ట్లో పిలుస్తారండి నన్ను. మళ్ళీ మేడం చెప్తారు, ఫస్ట్లో నేను క్లాసులు చెప్పేటప్పుడు ఈ కొన్ని సోదులు చెప్పేదాన్నండి. అంటే అది కూడా ఇష్టంగా వినేవాళ్ళంట, నాకు దానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారంట. అమ్మ చెప్తా ఉంటారు, చెప్పు ఓసారి వంకాయ గురించి చెప్తా ఉంటే శాంతి వాళ్ళ ఆయన, ఆ వంకాయ కూర చెప్పే అమ్మ ఈసారి చెప్తే చెప్పు నేను వింటాను అని చెప్పింది. అమ్మ ఒక వంకాయ గురించి ఒకరోజు చెప్తే ప్రతి ఒక్కరు దాని గురించే చెప్తారండి. ఈసారి ఎప్పుడు చెప్పావమ్మా వంకాయ కూర గురించి, అందరూ ఆ వంకాయ కూరని పట్టుకున్నారు అని అంటారు. అమ్మ ఆ ఒక వంకాయని ఇస్తే
ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు అని అవధానం చేసి చెప్పండి అంటే దాన్నే పట్టుకొని బోరు కొట్టి చెప్తూ ఉంటారనమాట. అదే అలా చెప్పకూడదనమాట. అట్లా మన జర్నీ చాలా బాగుంటుంది. ఇంకా మోహన్ సార్ వినాయకుడి గురించి అని చెప్పాను కదండి. మనము ఫస్ట్ దేవాలయానికి వెళ్ళినప్పుడు వినాయకుడికి చేస్తామని చెప్పాను కదండి. ఆ వినాయకుడి గుడికి వెళ్ళి మనం ఏం నేర్చుకున్నాము? వినాయకుడిని సుబ్రహ్మణ్యానికి ఇద్దరిలో ఏదో ఉండండి. నాకు పెద్ద రావు, ఇక్కడికి వచ్చిన తర్వాతే ఆ పురాణాల గురించి తెలుసండి. నాకు పూర్తిగా తెలుసు, కరెక్ట్గా చెప్పానని అనుకోవద్దు. పురాణాల గురించి వినాయకుడి గురించి ఏం నేర్చుకున్నాము మనము? ఆ శివుడు ఏమడిగాడంటే సుబ్రహ్మణ్య స్వామికి, వినాయకుడి స్వామికి ఒక పోటీ పెడతాడు. ఈ విశ్వం అంతా తిరిగేసి ఎవరు ముందొస్తే వాళ్ళకి కళ్యాణమో ఏదో చెప్తాడండి. ఫస్ట్ చెప్పాను నేను దీని గురించి సరిగా చెప్పలేననేసి అని చెప్పారనమాట. అప్పుడు వినాయకుడు ఈ ఎలుక వాహనంతో నేనేం తిరగలను, ఆయనకు అన్న తమ్ముడికైతే ఇది ఉంది కదా, నెమలి వాహనం ఉంది కదా, ఆయన తిరగలడు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడండి. నెమలి వాహనం వేసుకొని ఆయన వెళ్ళిపోతాడు సుబ్రహ్మణ్యం. ఈ వినాయకుడు ఏం చేస్తాడంటే ఈ విశ్వమంతా ఈ తల్లిదండ్రులే కదా, ఈ విశ్వమంతా ఏకబిందు ఆత్మస్వరూపంలో ఉంది, ఆత్మజ్యోతిలో ఉంది అని ఆయన తెలుసుకొని ఆ శివుడు పార్వతి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే కూర్చొని ప్రదక్షిణ చేస్తారండి. చేసినప్పుడు ఆ వినాయకుడు ఏం తెలుసుకున్నాడని మనం తెలుసుకోవాలి ఆ వినాయకుడిలో నుంచి. అంతే, మా అబ్బాయి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నాడు. దండం పెట్టుకుంటా ఉంటే నేను అంటే ఇది దేవుడి మందిరము. నేను అక్కడ దండం పెట్టుకునేటప్పుడు వాడి ముందే వెళ్ళాను. నా తర్వాత దేవుడి ఉంటుంది అనమాట. అమ్మ దండం పెట్టుకుంటా ఉంటే నువ్వు నాకు అడ్డంగా అటు వెళ్ళావమ్మా అని అంటాడు. ఓ, నువ్వు తెలుసుకునే రోజు వస్తుంది అని అనుకున్నాను. ఇంట్లో గుట్లో దండం పెట్టుకుంటాడు, హాల్లో దండం పెట్టుకుంటాడు, వాకిట్లో ఉంటే దండం పెట్టుకుంటాడు, బయట దేవాలయం ఉంటే దండం పెట్టుకుంటాడు, ఆ శివుడికి దండం పెట్టుకుంటాడు, తులసమ్మకి దండం పెట్టుకుంటాడు. అన్ని దండాలు నీవే, శ్వాసే నీ గురువు అని తెలుసుకునే రోజు వస్తుంది అనుకొని కామ్గా ఉన్నాను. మాది పటాలంగడి కదండి, అక్కడికి వెళ్ళు అందరు దేవుళ్ళు ఉంటారు, ఆడదండం పెట్టుకొని జోకులు వేసుకుంటాం అనమాట. అలా ఇంకా వినాయకుడి గురించి అలా మేము తెలుసుకోవాలండి తల్లిదండ్రులు అనేసి. ఆయన అలా జరిగింది. వీళ్ళల్లో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి, చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ సీనియర్స్ని ఉండండి, మీరు జూనియర్స్ చేత చెప్పిస్తాము అనేసి మా చేత చెప్పిస్తున్నారండి. ఏ ఊరికి వెళ్ళినా, మొన్న గుడికి వెళ్ళాను, కీవ్లో సెల్ ఫోన్లో లైవ్. మొన్న షష్ఠిపూర్తి జరిగింది కదండి. రాధా వాళ్ళది షష్ఠిపూర్తి జరిగింది కదా, రాధిక వాళ్ళది షష్ఠిపూర్తి జరిగింది కదా. వాళ్ళ వేడుక ఎంత బ్రహ్మాండంగా జరిగిందండి. ఇక్కడ చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఇక్కడ చేసుకున్నారు. చేసుకోవచ్చు, ఏ హోటల్లో చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, వాళ్ళు ఆ స్టేజీలో ఉన్నారు. కానీ ఇక్కడ చేసుకోవాలని ఎందుకు తపన పడ్డారంటే ఇక్కడ ఆత్మబంధువులందరూ ఉన్నారు, ఇక్కడ అందరూ చూస్తారు. మనం వేసుకునే వడ్రానాలు, పట్టు చీరలు, మనం ఇచ్చే డిన్నరు అయ్యి అక్కడ వరకే జరుగుద్ది. ఇక్కడికి వచ్చామంటే అద్భుతంగా వీళ్ళందరికీ అందిగలము అనేసి ఆమె తపన, ఆ తపనని అమ్మ గమనించారు. గమనించి ఆమెకి పూలమాలలు వేసి వేడుక చేశారు. అప్పుడు నేను చూడలేదు, ఊర్లో ఉన్నాను. ఊర్లో ఉండడం వల్ల నేను మిస్ అయ్యాని అనుకోలేదండి. నాకుందిగా ఇది నా ఫ్రెండు, ఆ ఫ్రెండు రికార్డ్ చేశాను. అక్కడ ఫోన్ తీసుకునే అవకాశం ఇచ్చారు టెంపుల్లో. ఆ టెంపుల్లో ఇంటూ నా పక్కన ఉన్న మా బంధువులకి వాళ్ళు ఆ టెంపుల్లో ఉన్న ఆ గురువు కూడా వింటాడండి, ఆ దేవుడు కూడా వింటాడు, ఆయన కూడా ఆనందపడతాడండి. మనం చేసే పని విశ్వ కళ్యాణానికి తోడ్పడేటప్పుడు పక్కన ఎవరో ఒకరు ఉంటారండి, మనకు తెలియకుండా. మనం మరిచినా కానీ అందిస్తారు. ఎలా అంటే మనకి తెలిసిన విద్య తెలిస్తే చెప్పాలి, లోపల దాచుకోకూడదు. గురువులైనా సరే, అమ్మ చెప్పారు, వాళ్ళు ఎంతో విద్య నేర్చుకో ఉంటారు కదా, ఆ విద్యని చెప్పలేదు అనుకోండి, ఆ గురువులకైనా అడుగున పడిపోతుంది. ఎలా అంటే ఒక ఇత్తడి బిందు వాడుతున్నాం కానీ మనము ఆ ఇత్తడి బిందు వాడుతూ తవ్వుతూ ఉంటే మెరిసిపోతూ ఉంది. దానిలో నీళ్ళు తాగితే ఆరోగ్యం అని చాలా దాన్ని బాగా ఉంచుకుంటాం కదండి. అదే
మూలన పెడితే నల్లగైపోతుంది, మళ్ళీ తోమితే బాగుంటుంది. అంటే మనం చెప్పేకుంది ఆ జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. గురువులైనా సరే, అమ్మే చెప్పారు ఈ మాట, మేమైనా సరే చెప్పకపోతే అడుగున పడిపోతాము అని చెప్పారు. అమ్మ ఒక్క సంవత్సరమే అండి వాళ్ళ గురువు దగ్గర ఈ విద్య నేర్చుకుంది. 12 సంవత్సరాలు అవుతుందండి ఆమె ఈ విద్య మాకు చెప్పడం. ఈ విద్య చెప్పేటప్పుడు ఒక రోజు చెప్పిన క్లాసు ఇంకో రోజు చెప్పదండి. ఆమె ఏ పుస్తకంలో చదవలేదు, ఎవరి దగ్గర వినలేదు, ఏది నేర్చుకోలేదండి. అలా నేర్చుకొని చెప్తుంటే ఆమె ఎన్ని వేల కోట్ల పుస్తకాలు చాలవండి. గురువులే ఆమెలోకి వచ్చి ఆ టయానికి 9 గంటలకి గురువులే ఆమె చేత చెప్పిస్తున్నారండి. ఆమెకి ఎక్కడున్నా సరే ఆమె చెప్పగల స్టేజీ వచ్చిన గురువు మనకు అందడం అంటే గొప్ప వరాన్నండి. నేను ఇంత చెప్తున్నానంటే ఆ రుచి చూసిన దాన్ని, కష్ట సకాల్లో నుంచి రుచికి వచ్చిన దాన్ని, ఆ రుచి చూసిన వాడికే ఆ పరమాణం అనే రుచి తెలుస్తుంది. ఆ పరమాణాన్ని నేను రుచి చేశాను. ఎట్లయితే మోహన్ సార్ విశ్వ కళ్యాణానికి తోడ్పడాలని యూట్యూబ్లో చెప్తున్నారో అలాగే ఆ రుచి చూసిన దాన్ని కాబట్టి నేను ఆ రుచిని అందరికీ పంచాలి. మన తల్లి గర్భంలో 9 నెలలు ఎలా ఉంటామో అలాగే ఈ గర్భగుడిలోకి ఈ ధన్వంతరి మహా పిరమిడ్ నెల్లూరు అనే ఈ ధ్యాన మందిరానికి ఈ జ్ఞానం పెరిగే కొంది ధ్యానం చేయక్కర్లేదు. నీ చెప్పే ఈ ఈ ఆత్మజ్ఞానమే ధ్యానస్థితి అవుతుందండి. గంటలు గంటలు ధ్యానం చేయక్కర్లేదు, ధ్యానస్థితే జ్ఞానస్థితి అవుతుంది. ఈ ధన్వంతరి పిరమిడ్లోకి అదే 9 నెలలు అని చెప్పాను కదా, మన గర్భంలో కాశీకి వెళ్తే 9 రోజులు నిద్ర చేస్తే 9 నెలలు మనం ఉన్న మోక్షం పొందుతామని చాలామంది కాశీకి వెళ్తాము కదండి. నాకు అది తట్టింది. ఇది ఒక గర్భగుడి అండి. మన తల్లి మన ఇచ్చిన జన్మ మనకి తల్లి ఒకటే, కానీ ఇక్కడ ఈ గర్భగుడి అనేది ఒక తల్లి, ఈ తల్లి వడండి ఇది. ఈ వడిలో 9 సార్లు కొత్త వాళ్ళు రండి, వచ్చి ఆ క్లాసులు అనేది 9 సార్లు ధ్యానంలో ఉండి మీకు అవగాహన అయిన తర్వాతే మళ్ళీ రండి. అవగాహన వరకే తీసుకోండి, ఏది కూడా నెగిటివ్తో రావద్దండి. నెగిటివ్తో వచ్చినా మీకు ఆ టైం అనేది వస్తే మీకు పాజిటివ్గా మీకు ఏది అందాలో ఈ విశ్వగురువుల ద్వారా ఏ టైంకి ఏది అందాలో అందుతుంది. ఇక ఒక యోగి ఆత్మకథ మన సంజా గారు చెప్తున్నారు. తర్వాత రుక్మిణి గురించి చెప్తాను, అడగండి. ఒక యోగి ఆత్మకథ చెప్తున్నారు. ఆ పుస్తకము అమ్మ చదివారంట. అది దాని గురించి చెప్పారు. అమ్మ ఎక్కువ పుస్తకాలు చదవలేదండి, 1, 2, 3 పుస్తకాలు చదివారు అంతే. ఆ ఒక యోగి ఆత్మకథ మాకు ఒక సంవత్సరం పై నుంచి క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఈ పరమానంద అదే ఆయన ఉన్నారు కదా, ఆయన గురువు ఫారెన్ వెళ్ళేసి నువ్వు ఇంగ్లీష్లో చెప్పయ్యా క్లాసు అని చెప్పారట. చెప్పినప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు కదా, నేను ఎలా చేయాలి అని అనుకోలేదండి. ఆయన ఆత్మజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి అలాగే గురూజీ అని తలూపేసి ఆ ఫారెన్కి వెళ్ళేసి చెప్పడం మొదలుపెట్టాడండి. అవలీలలుగా ఆ ఇంగ్లీష్ చెప్తున్నాడు ఆ క్లాసులు. అంటే గురువు మీద విశ్వాసం. నీ తపనే తపస్సు, ఆ తపస్సే నీ విశ్వాసం. ఆ విశ్వాసంతో మనం ముందుకెళ్ళొచ్చండి. డబ్బు బల్లేదు, వయసు బల్లేదు, చదువు బల్లేదు, నీలో ఉండే తపనే ముందుకు తీసుకెళ్తుంది. పత్రిజీ చూపించేవాడండి జోబి, నా దగ్గర పైసా లేదు, నా దగ్గర ఏమీ లేదని జోబి చూపించేవాడండి. ఇప్పుడు ఆయనకి ఎన్ని వేల కోట్లు ఆస్తండి. అది ఎవరిది? ఆయనది అనుకోలేదండి, విశ్వగురువులది. ఆయన తపన వల్లే చెప్తున్నారు. అమ్మ ఇలా చెప్తూ ఉన్నానని నిన్న ఒక రోజు కథలు పంపించాలా, అక్కడ చెప్పాలి నువ్వు అని కూడా అంటూ ఉంటారండి. అలా మనం వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి మా అబ్బాయి ఒక వస్తువు కావాలి అని అడిగినప్పుడు నేనేం చెప్పానంటే, వద్దు నాయన మళ్ళీ తీసుకుంటూ అని చెప్పాను. ఏమి మిమ్మల్ని అడుక్కుంటూ ఉండాలా, కావాలని నా డబ్బులతో కొనుక్కుంటానంటే కూడా
అన్నాడు. అంటే వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియలా. వాడు కావాల్సిన వస్తువు మీద ధ్యాస పెట్టేశాడు. పెట్టేసి వాడు ఏం చెప్తున్నాడో వాడికి తెలియకుండా ఇక్కడ నీ డబ్బు నా డబ్బు అనేది లేదు, ఒకే డబ్బు అని చెప్పాము. చెప్పిన తర్వాత అడుక్కుంటూనూ ఉన్నాను అని చెప్తున్నావు కదా నాయన. అడుక్కోవడం అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి నేను అడుక్కుంటున్నాను నాయన నిన్ను. నాయన గర్భంలో ఉన్నప్పుడు ఫస్ట్ ముద్ద నువ్వు తింటావని చెప్పేసి నెయ్యేసి ఫస్ట్ ముద్ద తిన్నానయ్యా. ఆ బిడ్డ ఆ ముద్ద నువ్వు తింటావంట, అందుకే ఫస్ట్ ముద్ద నీకు ఇవ్వాలని చెప్పి తిన్నానయ్యా. నీవు కాలుతో తంతే ఎంతో ఆనందపడ్డానయ్యా. నువ్వు ఎప్పుడైతే ఈ లోక కళ్యాణానికి వస్తావో ఈ గురువులకి ఎంతో నువ్వు తీసుకొని వస్తావని ఆనందంగా ఉన్నానయ్యా. 9 నెలలు ఎన్నొచ్చినా సరే ఈ ఆత్మజ్ఞానాన్ని వింటూ ఉన్నారంటే చాలా ఆ బిడ్డలో కూడా చాలా బాగుంటుందండి. అలా అడుక్కున్నానయ్యా నిన్ను, ఇదిగో నాయన తిను, నీకు ఇష్టమైన ఫుడ్ చేశాను ఆయన అని ఆ జాబిలమ్మని చందమమ్మని పక్షుల్ని కాకుల్ని ఎన్నో అలాగే పెంచానండి మా అబ్బాయిని. ఆయన్ని చూపించి అడుక్కున్నానయ్యా నిన్ను తిను తిను అనేసి. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను అడుక్కోవాలమ్మా అన్నావు. ఆ వెంకటేశ్వరం కూడా అడుక్కున్నాడండి. ఎలా ఎవరిని అడుక్కున్నాడు? వాళ్ళని అమ్మని అడుక్కున్నాడు. అమ్మ నాకు ఆ అమ్మాయి నచ్చింది, పెళ్లి చేయమ్మా అని అడుక్కున్నాడు. నాయన నా దగ్గర డబ్బులు లేవు అనేసి ఆ కుబేర దగ్గర స్వామి దగ్గర అప్పు తీసుకునేసి వడ్డీ కాసుల వాడి దగ్గర వడ్డీ కడతాడండి, వడ్డీ కాసుల వాడు. అందుకే కలియంతం వరకు ఆయనకి వడ్డీ కట్టాలని చెప్పేసి ఆ వడ్డీలో డబ్బులు ఎంతో వంచుతూ ఉండారండి. దేవుళ్ళే అడుక్కున్నారయ్యా. మానవుడి నువ్వేందయ్యా అన్నా, దేవుడు అడుక్కున్నాడంటావా అన్నాడు. నువ్వు అర్థం చేసుకునే భాషలోనే చెప్పాను అని చెప్పేసి చెప్పాను. ఎప్పుడు కూడా వాళ్ళని మనమైపోవాలండి. అది ఈ జానస్థితిలోనే తెలుసుకున్నాను. ఆ బిడ్డే మనమైపోవాలి. మనమైపోయేసి ఆ బిడ్డ ఏం చెప్తున్నాడు అనేసి మనము స్పందన చేసుకునేసి వాడికి ఏం కోరికలు కావాలో మనం ఇంటూ ఒక అవగాహనక తల ఊపుతూ వాడిని సంతోషపెట్టాలండి. వాడు ఆ సంతోషంలో నీలమైపోతాడు. ఆ తర్వాత నాయనా నువ్వు చెప్పిన సిచ్యువేషన్లన్నీ నాకు అర్థమయ్యాయి, నీ బాధ అర్థమైంది, ఈ బాధ కూడా తెలుసుకో, ఏది కరెక్ట్ అయితే అది చేస్తాము, ఏది కూడా ఒకటి కావాలి అని రానప్పుడు ఏది వస్తే అది స్వీకరించు నీ ముందుకి అని నేర్చుకో నాయనా, దానిలో చాలా ఆనందం ఉంటుంది అని ఆ బిడ్డకి నేను చెప్పానండి. ఆ బాబు ఎక్కడికన్నా వెళ్ళాలంటే మహత బాబూజీ ఉంది కదండి, ఆయన ఫ్లైట్లో వెళ్ళాలంటే నేను చూడాలని ఆశపడ్డాను అనమాట. ఫ్లైట్లో వెళ్ళాలి అంటే 1,00,000 రూపాయలు కావాలంట ఆయన చూడాలంటే. మనోజ్ నాకు చూడాలని ఉంది, ఆ ఫ్లైట్లో వెళ్ళేసి చూడాలంటే 1,00,000 రూపాయలు కావాలి అంటే, అమ్మ 1,00,000 రూపాయలు నేను ఇస్తా, నువ్వు వెళ్ళు అన్నాడు. ఇప్పుడు కాలే నాన్న ఇంకోసారి చూస్తాలే అన్నా. అంటే మనలో తపన చూస్తారండి వాళ్ళు. ఆ తపన చూసి వాళ్ళు అన్నదానానికి కానీ దేనికైనా కానీ హెల్ప్ చేసే నేచర్ ఉంటుంది. ఈరోజు కూడా వదిలిపెట్టాడు నన్ను. అలా మనల్ని వదిలిపెడతారండి వాళ్ళు. మనకి ఒక క్యారేజీ వాళ్ళకి ఇచ్చేస్తాము, మనకి క్యారేజ్ అవసరం లేదండి, ఇక్కడే క్యారేజీ ఉంటుంది. ఏదో వాళ్ళకి అంత అన్నం పెట్టి అంత కూర చేసేస్తే అమ్మ చెప్పిన క్రమశిక్షణ దాటకూడదు కదా, మేము తెచ్చుకుంటాంలే నువ్వు వెళ్ళు అంటారు. అమ్మ చెప్పారు కదా అవగాహన వరకు చేసి పెడతామండి. ఒక్కోసారి నేను ఏదైనా వెళ్తే ఏదైనా ఉంటే తీసుకెళ్తారండి, కానీ ఇక్కడే వదిలేయాలి. అయినా నేను అంత తిన్నా తీసుకెళ్తా, ఇక్కడ పవర్ అంతా వాళ్ళకి అందాలని ఇంకా నెగిటివ్లోనే ఉన్నానండి. అలా ఇంకా మా క్లాసులు చెప్పాను కదండి, 12 నుంచి 1 గంట వరకు, నైట్ 9 నుంచి 10:30 వరకు అమ్మ క్లాసు. మధ్యలో టీలను బట్టి అమ్మ 10:30 క్లోజ్ చేయమన్నారండి. మధ్యలో రిప్టీ గురించి చెప్తాను అడగండి. మధ్యలో ఆ సారు అమ్మ చెప్పేశారు 10:30కి ఎట్టి పరిస్థితిలో క్లోజ్ చేసేసేయాలి క్లాసు అని చెప్పారు. అలాగే అనేసారు. మధ్యలో క్లాస్ ఉంటుందండి, మోహన్ సార్ క్లాస్ ఉంటుంది, అప్పుడప్పుడు ఒక 2 రోజులు అలా ఉంటుంది. ఇంకా మోహన్ సార్ ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ ఇస్తారండి, మనకు అవగాహన అయిన క్వశ్చన్ ఇస్తారు. మోహన్ సార్కి ఒక ముద్ర వేసామండి మనం. అమ్మో మోహన్ సార్ ఇచ్చే క్లాసు చాలా కష్టంగా ఉంటుంది, చాలా లోతుగా ఇస్తాడు, ఆయన చెప్పే క్లాసు పెద్ద సీనియర్లు చెప్పగలరేమో, వాళ్ళకు కూడా ఎలా ఉంటుందో ఏమో, మనం జూనియర్లు చెప్పలేము అనే నెగిటివ్లోకి ఉంటామండి. అలా నెగిటివ్లో ఉండకూడదు. ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అని చెప్తారు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్లు ఇచ్చినప్పుడు మనకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తే
మన ఒక 2-3 పేపర్లు తీసుకుని ఎగ్జామ్ రాస్తారు కదండి, అలా మోహన్ సార్ ఇచ్చే క్వశ్చన్ తీసుకోవాలి. అప్పుడే మనకు అవగాహన అవుతుంది. ఒక ఆయన చెప్పగలమండి, ఖచ్చితంగా చెప్తాను నేను ఆ మాట. ఆ మోహన్ సార్ ఇచ్చేదాన్ని నేను అవగాహన చేసుకుంటా. మోహన్ సార్ ఏమంటారంటే, సార్ మీరు ఇచ్చే కష్టంగా ఉంటుంది సార్ అని అంటారు. మీరు 10 మంది ఉన్నారు కదా, నేను ఒక్కడిని అని అంటాడు. మొన్న నాకు అనిపించింది, సార్ మేము 10 మంది ఉన్నా కానీ ఇంజిన్ మీరే కదా సార్, ఈ ఇంజిన్ లేకుండా బండి ఎన్ని బండ్లు ఉన్నాయి ఎందుకు సార్ అని నా మనసులో అనిపించింది. కానీ చెప్పలా సార్కి, ఈరోజు చెప్తున్నాను ఆ మాట. అలా మోహన్ సార్ క్వశ్చన్ ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు నేను నాలోకి వెళ్ళిపోయేసి ఆ క్వశ్చన్కి కొంచెం అవగాహన ఇస్తాను. ఓపికగా వింటాడండి. మన తల్లిదండ్రులు, మన గురువు, టీచర్ల కంటే కూడా ఆయన విశ్వగురు కదండి. ఆయనలో చాలా ఉందండి. అమ్మ చెప్పేదే కదా మనకి అనుకుంటాం. ఆయన గమనిస్తాడు. గమనించే మంజులమ్మని తీసుకొచ్చాడండి, మనల్ని యూట్యూబ్ దాకా పంపించేశాడండి. ఆయన ఇచ్చే క్వశ్చన్ని మనం అవగాహన చేసుకుంటే ఆ రోజు ఒకరోజు చెప్పలేనా పక్క రోజు ఇస్తాడండి. 100 మార్కులు రానోళ్ళకి మళ్ళీ ఉంటుంది కదండి 3 నెలలు పరీక్షలు, అలాగా మనకి ఇస్తాడండి, అవకాశం ఇస్తాడు. కానీ ఆయన ఓపికకి మెచ్చుకోవచ్చండి. ఎంత ఓపికో ఆయనకి. ఇప్పుడు కూడా ఎప్పుడు కంప్యూటర్లో ఉంటాడు. అలానే ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది కదా, రెస్ట్ లేకుండా. అట్లా ఎప్పుడు ఉంటాడు, తిరుగుతాడు, అటు ఇటు తిరుగుతాడు, అడుగుచ్చాడు. ఎక్కడ ఏం జరిగేది ఆయన తెలిసిపోతుంది. ఆకాశంలో మెరుపు వస్తుంటే కిందకి ఎలా మనకి వెలుతురు వస్తుంది, ఉరుములు మెరుపులు అన్నీ తెలుస్తుందో అట్లాంటి మెరుపు అండి ఆయన. ఆ మెరుపు గురించి తెలుసుకోకపోతే మన జన్మ వృధా అండి. ఎందుకు ఇలా చెప్తున్నావు, మేము ఎన్నో పూజలు చేసాం, ఎన్నో చేసాం, దాన ధర్మాలు చేసాం, ఎన్ని చేయి, ఇక్కడ పాదం పెట్టకపోతే వేస్ట్. నేను ఈ ధన్వంతరి పిరమిడ్కే రమ్మని చెప్పట్లేదండి. ఎక్కడ విశ్వంలో ఈ పత్రిజీ పిరమిడ్లు ఉన్నాయి, లోకమంతా ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. ఎవరికి ఎంత అవకాశం ఉందో అక్కడికి వెళ్ళండి. ఇక్కడికి మామూలు క్లాసులు జరగండి. ఇక్కడ ప్రతిరోజు పౌర్ణానికి, అమావాస్యకి ప్రతిరోజు క్లాసులు జరుగుతున్నాయంటే ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బాంబే నుంచి, హైదరాబాద్, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ ఛార్జీలు పెట్టుకొని, వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళైనా వాళ్ళ పని మానుకొని ఈ సీటు కోసం వస్తున్నారండి. ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఇంతమంది విశ్వగురువులు ఉన్నారు, వాళ్ళు నా సందేశాన్ని ఇవ్వాలి, ఈ విశ్వగురువులు, ఈ దేవతలందరికీ నా సందేశాన్ని చెప్పాలి అనే తపనతో వస్తున్నారండి. ఏది వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వరు, వాళ్ళకి ఏమీ చేయరండి. కాసంత అన్నం పెడతామండి, ఆ టయానికి రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళని డ్రాప్ చేస్తామండి, అంతే. దానికోసం వస్తున్నారండి వాళ్ళు. వాళ్ళలో ఉండేది చెప్పుకొని చాలా సంతోషపడి మీకు కృతజ్ఞతలు అయ్యండి, మీకు ఈ అవకాశం ఇచ్చినందుకని చెప్పుకొని వెళ్తారండి. ఆ క్వశ్చన్ మోహన్ సార్ క్వశ్చన్ కాడికి వస్తాము. ఆ క్వశ్చన్ ఎందుకయ్యా వాళ్ళని కష్టపెడతావు, నువ్వే చెప్పచ్చు కదా సార్, మీరు చెప్పండి సార్ అని అంటారు. అంటే అమ్మ, మేమందరం పిల్లలం కదా, అమ్మలా చూసుకుంటాం కదా, సార్ చెప్పండి అంటే చెప్తాను, మీరు ఇంకా ఎవరు చెప్తారో చెప్పండి, వాళ్ళందరికీ అవకాశం ఏంటి అని ఒకరిని తీసుకుంటాడు. ఇప్పుడు నన్నే తీసుకుంటాడు, లేదా ఇంకొకరిని తీసుకుంటాడు. నేను చెప్పిన వరకు చెప్తాను, మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరినీ పిలువు, ఎవరు చెప్పగలరో నువ్వు తెలుసుకో అని ఆ సంజ, ఉష, రూపిణి, ఎవరెవరినో పేర్లను, నాకు అవగాహన వాళ్ళని పేర్లని పిలుస్తాను అనమాట. అప్పుడు వాళ్ళ అవగాహన అయింది ఒక 10 నిమిషాలు చెప్తారనమాట. ఈ 9:30కి మీరు విన్నారంటే, ఆ లోతుకి వెళ్ళి విన్నారంటే ఫస్ట్ అర్థం కాదండి ఆత్మజ్ఞానం. అందరము వెనక పోవాలనుకున్న వాళ్ళే ఇప్పుడు ఇది చెప్పగలుగుతున్నారంటే, మీరు వెనక్కి పోయారంటే బురదగుంటలో కాలేసినట్టే. స్వర్గానికి రాబోయి బురదగుంట వచ్చిందని వెళ్ళిపోయావు అంటే బురదగుంటలో కాలేసినట్టే. ఒక బాబు హైదరాబాద్ అంట వస్తాడంట, ఏదో చిన్నప్పుడు జోకు. ఒక గుంట వస్తే హైదరాబాద్ మర్చిపోతాడంట, మర్చిపోయి వాడి జాతరలో ఏదో ఉంటాడంట. అట్లా మనము ఆ ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో వస్తాయి. అలాగా మోహన్ సార్ క్లాసులు చాలా కష్టంగా ఉన్నా, ఆయన ఇచ్చే క్వశ్చన్ అనిపించినా చాలా తేలికండి. ఆయనకి తెలుసు మన లోపల ఎంత ఉందో, అది బయటకు తీస్తాడు. బయటకు తీసేసి మన చేత చెప్పిస్తాడనమాట.
అలా ఈ జర్నీ జరుగుతూ ఉందండి. నాకు రుక్మిణి దగ్గరికి వస్తాము. రుక్మిణి కొత్తగా వచ్చిందండి. 12 నుంచి 1 గంట వరకు ఒక క్లాసు, 3 నుంచి 4 వరకు ఒక క్లాసు, జర్నీ క్లాసు నైట్ది, 4 నుంచి 5 వరకు రుక్మిణి క్లాసు. సీతాయనం అనే బుక్ గురించి ఆమె చెప్తున్నారు. ఒక 2 నెలల నుంచి చెప్తున్నారండి. అది నేను చదవాలి అని అనుకున్నాను, చదవలేదు. ఆమె రూపాల నా స్పందన ఆమెకి వెళ్ళిపోయిందండి. అందిపోతాయి, వాళ్ళకి ఎక్కడున్నా సరే అందిపోతాయి. అందిపోయేసి ఆమె చెప్తున్నారండి. చాలా బాగా చెప్తున్నారు. ఆ సీతాయనం కొంచెం 1 నెల నుంచి చెప్తున్నారు. నెల నుంచి చెప్పేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే, ఒక తల్లి బిడ్డ వాళ్ళిద్దరు, వాళ్ళ అమ్మ లేదనమాట ఆమెకి, సీతాయనుల ఆమెకి. లేకపోతే ఈ తండ్రి ఎంతో ప్రేమగా, ఎంతో గారాభంగా, తల్లి ప్రేమల్లే ఆ బాధ అనేది లేకుండా ఆ తండ్రి పెంచుతూ ఉంటాడు. ఆ సీతమ్మని పెంచుతుంటే 1 వారం వరకు చెప్పిందండి. అలా తండ్రి బిడ్డల కథ చెప్పింది. చెప్పిన తర్వాత ఎవరు తండ్రి గురించి వాళ్ళు ఏమి అనిపించింది నీకు అనుభూతి అంటే, మా తండ్రుల గురించి, మా అనుభూతి గురించి చెప్పుకొని చాలా ఆనందపడుతున్నాము రుక్మిణి అంటే అందరూ చాలా ఆనందపడ్డారు అనమాట. సడన్గా ఆ సీతాయనానులో వాళ్ళ తండ్రి చనిపోతాడండి. చనిపోయిన వెంటనే ఇంకా తల్లి బంధం అనేది, ఆ ప్రేమలు అనేది ఆయన ఉండదు కదా. ఏంది రుక్మిణి, మేము ఇప్పుడు దాకా వాళ్ళిద్దరి బంధాన్ని చూస్తూ ఉన్నాము, ఎంతో ఆనందంగా పడుతున్నాం, 1 వారం 10 రోజులకే ఆయన చనిపోయాడా, ఆ ప్రేమలు అనేది చెప్తే ఆనందపడుతున్నామే, లేదే ఇక ఉంటుంది అసలు కాదా, చాలా లోతుకెళ్ళాలి, అది చాలా బాగుంటుంది, ఇంకా వెళ్ళే కథ అని చెప్పారండి. తన అన్న తర్వాత అది విన్న తర్వాత చాలా బాగుంది. మీనాక్షి వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే, మీనాక్షి వాళ్ళ నాన్న ఏదో పని చెప్తాడండి. చెప్తే అమ్మాయి ఎందుకో అది పూర్తిగా నేను చెప్పలేకపోయానండి, తను వెళ్ళిపోద్దండి, పక్కకి వెళ్ళిపోయి మా నాన్నకి తెలిసి రావాలి, నేను కొంచెం సేపు అట్లా వెళ్ళిపోయేసి ఎడన్నా ఉంటే మా నాన్నకు తెలుస్తుంది, నేను ఒకరి దూరం అయితే ఆయన చెప్పి చేయలేకపోతే చిరాకు అనిపించింది, వెళ్ళిపోయిందని తెలుస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళేసి మీ నాన్న చనిపోయారమ్మా అంటది. చెప్తారండి. చెప్పంగానే ఆమె ఇక్కడికి వచ్చేసి తట్టుకోలేని పరిస్థితిలో ఇలా ఏందనేసి జరిగి ఆమె ఏం ఆలోచించిందంటే, ఆ నిమిషం నేను మా నాన్నని చెప్పినది వినలేదు కదా, ఆ ఆలోచనలో ఉన్నాడేమో, అక్కడ ఏదో గుడి ఏదో వర్క్ జరుగుతుందండి. వర్క్ జరిగేటప్పుడు అక్కడ ఏదో చూసుకోకుండా పాదం పెట్టేసి పడిపోయాడంట. పడిపోయిన తర్వాత అలా జరిగిందేమో, లేదా నా ఆలోచనతో జరిగిందేమో, ఎలా జరిగిందో మొత్తానికి ప్రాణం పోయింది అనేసి తను బాధపడుతూ ఆలోచనలోనే ఉంటుంది. నేను ఇక్కడ ఉంటే మా నాన్న బతికేవాడేమో అని చెప్పేసి ఉంటుంది. ఇదే నాన్న గురించి నేను చెప్తానండి. మా నాన్నగారు నేను బెంగళూరులో ఉన్నప్పుడు, ఇంకా సీతాయన గురించి అంతవరకు క్లోజ్ చేస్తాం. నేను బెంగళూరులో ఉన్నానండి. మా నాన్నగారు అంటే మా అమ్మ చాలా ప్రేమగా చూసుకుంటుంది. అయినా మా నాన్న అంటే నాకు చాలా, ఎవరికైనా ప్రేమ ఉంటుందండి, ఆడపిల్లలకి ఎక్కువ తండ్రి మీద అంటారు, అట్లా ఉంటుందండి ఇద్దరికి సమానంగానే. అలా నేను చాలా ప్రేమగా ఉండేదాన్ని. ఉన్నప్పుడు మా నాన్నని నేను ఆయనకి ఇష్టమైంది తీసుకొచ్చి పెట్టడం అని చేస్తూ ఉండేదాన్ని. నేను బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో ఉండంగానే నాన్నగారు చనిపోయారని చెప్పేసి నైట్ పొద్దుపోయి చెప్పారు. చెప్పంగానే ఒక కారు మాట్లాడుకొని గబగబా వచ్చేసానండి. వచ్చేసేటప్పుడు అక్కడి నుంచే గురుచరణం చెప్పుకొని ఉన్నాను. ఉన్నప్పుడు అక్కడ శవాన్ని పనుకోబెట్టేశారు కదండి. చూసి నేను తొందరపడి ఏడవలేదండి. అమ్మ చెప్పారు, చావుని కూడా మనం ఆనందంగా తీసుకోవాలి అనేసి చెప్పారు కదా. మనం ఆనందంగా తీసుకుంటే వాళ్ళ ఆత్మ చాలా సంతోషంగా పైకి వెళ్తుందండి. ఒక పెద్ద ఆయన గురించి కూడా చెప్తాను, మేము మర్చిపోయిన అడగండి. ఆ పెద్ద ఆయన ఏంటి అని. చావుని కూడా ఆనందంగా తీసుకోవాలి అని చెప్పారు కదా. నేను స్థిరంగా ఉన్నానండి. ఏదో ఒక 4 కళ్ళ నీళ్ళు వచ్చాయండి, తర్వాత రాలేదు. ఆయన చెవి దగ్గర కూర్చొనేసి ఈ గురుచరణం చెప్పుకుంటా అమ్మ ఇచ్చింది అని చెప్పారు కదండి, అవి చదువుకుంటూనే ఉన్నాను. 1 గంట 2 గంటల సేపు ఒక కార్యక్రమం జరిగేదానికి టైం ఉంది. ఈ చెవి దగ్గర చెప్పుకొని ఆయన గుండెల దగ్గర
నా చేయి పెట్టుకొని ఆనందంగా ఆ 2 గంటల సేపు ఉన్నందుకు సంతోషపడ్డాను. ఇంకా నలుగురు మోసుకొని ఆ శవం ఒకరోజు సేపు తీసుకెళ్తారు కదండి. ఆ వెళ్ళేటప్పుడు నేను, నానా నానా, నేను లేనప్పుడు వెళ్ళావు కదా నానా నువ్వు, ఏంది నానా ఇలా జరిగిపోయింది అని బాధపడ్డానండి. బాయ్ నానా అని చెప్పానండి. ఇట్లాగే చెప్పిన తర్వాత అదే ఆలోచనతో పడుకున్నాను కదా. ఆ పడుకున్నప్పుడు మా నాన్న నా కల్లో వచ్చి ఆ శవం ఎలా అయితే తీసుకుపోతున్నారో ఆ శవంలో నుంచి చెయ్యండి ఇలా పైకెత్తి అమ్మా బాయ్, అమ్మా బాయ్ అని నాకు కలలో వచ్చిందండి. అప్పుడు మా అమ్మకు చెప్పా, అమ్మ నాన్నకి నేను ఆయన పోయినాక కూడా చాలా ప్రేమ ఉంది మా నా మీద, నాన్న బాయ్ అన్నాడు. అది నేను ఎంతోమందికి చెప్పుకున్నానండి. వాళ్ళు ఇచ్చే ఆస్తులు కాదండి, మనలో తపన ఉంది కదా, మనిషి పోయినాక కూడా ఆ విలువలు కాపాడుకో. ఎలా అంటే నేను మర్చిపోయి మళ్ళీ మీరు అడగండి ఇందాక చెప్పినవి. ఎలా అంటే మనకి రాజలక్ష్మి గారు ఉన్నారండి. రాజలక్ష్మి గారు క్లాసులో చెప్పేటప్పుడు ఎంత పురాణాలు చెప్తారు, ఎంత రామాయణాలు గారు చెప్తారు, క్లాసులు చెప్తారు. ఆమె చాలా చెప్పేదండి. అయినా నాకు తెలియని చాలా వినేదాన్ని. ఆమె పాటలు చాలా ఇష్టం అండి మోహన్ సార్కి. అవన్నీ ఆమె పోయిన తర్వాత రికార్డ్ చేసేసి యూట్యూబ్లో పెట్టారండి. యూట్యూబ్లో పెట్టేసి వినిపిస్తున్నారు. ఆమె కార్యక్రమానికి అందరిని పిలిచారు కదండి. పిలిచినప్పుడు ఆమె పాటలు ఇక్కడ రికార్డు పెడితే అందరూ వింటారు కదా అని నాకు అనిపించిందండి. అనిపించిన తర్వాత కొన్ని రోజులకి రికార్డు పెట్టారు. నేనేమో స్పందించాను, ఆ పాటలు వినాలి అని స్పందించాను కదా. అలాంటిది విశ్వగురువులంతా వింటారని మోహన్ సార్ యూట్యూబ్లో పెట్టేశారండి ఆ పాటలు, రాజలక్ష్మి పాటలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పలేనంత ఆనందంతో పొంగిపోతారండి. ఎలా అంటే మనం బతికున్నప్పుడే కాదండి, మనం పోయినా కూడా మనల్ని ఆ గురువులు ఏమి ఉందో మనలో మన వాళ్ళందరికీ చూపిస్తారండి. మనిషి పుట్టినప్పుడు కంటే ఆ చచ్చినప్పుడు అందరూ వస్తారంట. చాలామంది వాళ్ళు అన్నీ చెప్పుకుంటారంట, ఆ గొప్పతనాలంట. అప్పుడంట వాళ్ళ విలువలు తెలిసేది. అలా ఇక భాషా సారు అంటే వాళ్ళ ఆత్మలు వెళ్ళిన తర్వాత ఆ రోజు ఒకరిని పెడతారండి, సుగనమ్మ కానీ ఇంకొకరిని పెడతారండి. పెట్టినప్పుడు ఆవిష్కరణ చేస్తారు. అమ్మ వాళ్ళ నుంచి ఆవిష్కరణ చేసి ఆ మంజుల ఆ రాజలక్ష్మి మేడం ఏం చెప్తున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఆ పైన ఆమె ఏమి ఉంటుంది, ఎలా ఆనందంగా ఉంటుంది అని చెప్తే, అమ్మ నీ క్లాసులు వినలేదని బాధే తప్పితే నాకు ఇక్కడ స్వర్గంగా ఉందమ్మా, ఎంతో ఆనందంగా ఉందమ్మా, చాలా బాగుందమ్మా, నీకోసం నేను ఎదురు చూస్తాను ఎప్పటికైనా ఇక్కడ అని ఆమె స్పందన చెప్పారంట రాజలక్ష్మి గారు. అది మా అందరికీ ఆ స్పందన అనేది మాకు మళ్ళీ ఆమె సుగుణ మేడం ద్వారా మాకు చెప్పిస్తారండి. వాళ్ళు ఆవిష్కరణ చేసేటప్పుడు మాకు చెప్పరు, తర్వాత మాకు చెప్పిస్తారు వాళ్ళ ద్వారా. అట్లాగే భాషా సారు కూడా ఇక్కడ గుడ్ నైట్ చెప్తాడండి ప్రతిరోజు. ఎవరు చెప్పినా చెప్పపోయినా క్లాస్ అయిపోయిన తర్వాత గుడ్ నైట్ చెప్తాడండి తను. ఆయన పోయిన తర్వాత భాషా సార్ వెళ్ళిపోయాడుగా గుడ్ నైట్ చెప్పేదానికి అని కూడా అనుకుంటామండి. ఆయన పోయినాక ఇంకా ఎక్కువగా ఉంటుందండి. ఆ భాషా సార్ ఏం చెప్పారంటే, పైనకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఏదో చెప్పారండి. ఆనందంగా వాళ్ళు అని చెప్పేసి కొంత మ్యాటరు చెప్పారు. మంజులమ్మకు చెప్తున్నారు, అమ్మా ఈ భాషా సార్ని మర్చిపోవద్దమ్మా, మంజులమ్మ మోహన్ సార్ మర్చిపోవద్దు అని చెప్పారట. ఆయన ఫోటో ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉందండి, రాజలక్ష్మి ఫోటో ఉందండి. నేను మొన్న మా ఫ్రెండ్కి చెప్పాను, ఇలా ఉంది అని, ఇలా జరిగిందని చెప్తే మా ఫ్రెండ్ ఆశ్చర్యపోయింది. చచ్చిపోయిన వాళ్ళు కూడా ఇలా చెప్తారా అని ఆశ్చర్యపోయింది అనమాట. అవును అని చెప్పాను. ఆ అమ్మాయి యూట్యూబ్లో అమ్మ క్లాస్ వినిందంట మొన్న 10 నిమిషాలు వినిందంట. విన్న తర్వాత ఏమి నావే చెప్పవే అన్న. ఇంట్లో దీపారం చేసేటప్పుడు ఆడదేవుడికి ఏడు దేవుడికి ఏడు దేవుడికి అని ఆరతి తీసుకొని పోయి అంతా తిరుగుతుంటానువే నేనా. ఈ మంజులమ్మ చెప్పింది కదా, నువ్వు ఉన్న దగ్గరే అన్ని దేవుళ్ళకి ఆరతి ఇచ్చుకోవచ్చమ్మా అని చెప్పింది కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి ఆ ఉన్న దగ్గర నుంచే ఆరతి మొదలుపెట్టాను అనింది. అంటే యూట్యూబ్లో మనకి చిగురిస్తుంది అని అర్థమైంది. మొన్న చూపించారు మోహన్ సార్కి, ఆ అమ్మాయిని చూపిస్తే నీది కూడా ఒకరోజు క్లాస్ ఇస్తామ్మా అని చెప్పారు ఆ అమ్మాయికి. అట్లా జర్నీ జరుగుతుందనమాట.
ఇక చెప్పాను కదా, ఒక పెద్ద ఆయన పెద్ద జానస్థితిలో ఉన్నాడనమాట. జానస్థితిలో ఉంటే ఆయనకి ఒక కొడుకున్నాడు. కొడుకుంటే ఆ కొడుక్కి మనవళ్ళు ఉన్నారనమాట. మనవరాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు అనమాట వాళ్ళు. చిన్నపిల్లలైతే ఆ కొడుకు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆయన ఏడుస్తాడనమాట. ఏడ్చినప్పుడు పక్కన వాళ్ళుండి, ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? ఈ జానం గురించి నీకు తెలుసు కదా, అవగాహన అయింది కదా, ఏడవకూడదు కదా, ఎందుకు ఏడుస్తున్నావయ్యా అని అడుగుతారు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నేను ఏడవట్లేదు, ఈ ఆత్మ స్థిరంగానే ఉంది. ఈ దేహం ఆ దుఃఖాన్ని ఈ వయసులో నాకు ఈ బాధ్యతలు ఇచ్చారే అది తట్టుకోలేక ఈ దుఃఖం ఏడుస్తుందండి, నేను ఏడవట్లేదు అని చెప్పేసి ఆయన చెప్తాడండి. అంటే మనము ఆత్మస్థితిలో ఉన్నా ఎక్కడైనా ఏడ్చినా మన ఆత్మ స్థిరంగా ఉంటుంది. ఈ దేహానికే ఒక గాయం వచ్చినా, ఒక ఏడుపు వచ్చినా, ఎవరు ఏదన్నా తీసుకోమండి. ఏ జన్మలో ఎప్పుడో మనం ఏదో అన్నామండి, అది మనకి ఈ జన్మలో వాళ్ళ ద్వారా వచ్చింది. అనడం వల్ల ఆత్మస్థితిలో వాళ్ళకి తెలుస్తుందండి. ఇది మనము ఆ కర్మలు అనేది పోవడం వల్ల మనల్ని అన్నారు అనేసి మనకు అర్థమవుతుంది. దేహస్థితిలో అర్థమవుతూ ఈ ఆత్మస్థితిలో నా అనుభవం చెప్తాను. ఒకరోజు ఏమైందంటే, నాకు ఒక దెబ్బ పడింది. ఒక మంచి మాటే చెప్పాను, ఓ దెబ్బ పడింది. వాళ్ళు నాకు ఇష్టమే కదా, వాళ్ళు ఒక దెబ్బ వేసారిందని బాధపడ్డాను అనమాట. ఆ చెప్పలేని బాధ ఎలాగా అయిపోయిందంటే, మైండ్ అంతా చాలా టెన్షన్కో చెప్పలేని స్థితి అయిపోయినానండి. అప్పటి నుంచి వాళ్ళ దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయి ఎలా రిలీఫ్ అయ్యానంటే, అమ్మ చెప్పింది ఒక మాట, వాళ్ళు ఏమన్నా సరే వాళ్ళు ఏ మంచి చేశారో నీకు ఆ సమయంలో అది గుర్తు తెచ్చుకో అని చెప్పారండి. ఆ చెప్పిన వెంటనే నాకు వాళ్ళు చేసిన మంచితనాన్ని గుర్తు తెచ్చుకున్న వెంటనే నా మైండ్ అంతా రిలీఫ్ అయిపోయింది. నేను చెప్పలేని ఆనందంగా ఉన్నాను. అలా నాకు జరిగింది. అరుణాచలం గురించి చెప్పాను. నేను చేసే వర్క్లో ఎలా ఒత్తిడి అయితే రిలీఫ్ అయ్యానో చెప్పాను. అలా ప్రతిదీ ఉంటాయండి. చెప్పుకు ఉంటే ఒక నెల చాలదండి, ఒక 2 నెలలు చాలదు ఈ అనంతం గురించి చెప్పాలంటే. అంత ఇచ్చేసిందండి మనకి. అమ్మకి పోయినసారిని నామం ఇచ్చేటప్పుడే చెప్పాను, అమ్మా నువ్వు ఇత్తనేస్తున్నావు, ఏ విధంగా మేము చిగురిస్తామో చూడాలి అని చెప్పానండి. అది ఇప్పుడు చిగురిస్తుందండి. నాలో ఆవగింజంత చిగురండి, ఇక్కడ కొండంత చిగురుందండి. అదంతా మీరు వినాలంటే ఈ స్వర్గసీమ వైకుంఠ యాత్రకి రావాల్సిందే. గురు పౌర్ణానికి స్వాగతం, సుస్వాగతం. నెల్లూరు వాసులకి ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ అమ్మ చెప్పేశారు, 2 నెలల ముందే చెప్పేస్తారు, బుక్ చేసుకోండి టికెట్లు. ఇది మిస్ చేసుకున్నారంటే మీ ఇష్టము. ఏడ పార్టీలు గిట్టలు కానీ మిస్ చేసుకోరుగా, ఫంక్షన్లు మీ ఇంట్లో అంటే మిస్ చేసుకోరుగా. ఇలా మిస్ చేసుకున్నారంటే నేను చెప్పేశా, మీ వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే ఇక్కడ అవకాశం ఇస్తాం, ఫుడ్ పెడతాం, అన్నీ ఇస్తాం. ఎందుకండి మనకి పైకి పోయి తొందర ఎందుకండి మనకి? నాకు అనిపిస్తుంది ఇక్కడే ఉంటా అమ్మా, చావంటే నాకు భయం లేదండి, కానీ బతకాలి అని ఉంది. ఎందుకు బతకాలంటే నేను ఈ జ్ఞానాన్ని అంత చెప్పడానికైనా బతకాలండి నేను. అందుకని బతకాలని కోరుకుంటానండి. యమధర్మరాజు వచ్చాడు అనుకో, ఆయన కూడా తీసుకొచ్చేస్తాడు, అమ్మ అందరిని తీసుకొచ్చేస్తుంది. ఆ గురువులు వింటూ ఉంటారు ఈ క్లాసులు, అందరు ఇంటి ఆనందపడతారండి. మోసారి ఇచ్చే జోకులు, క్వశ్చన్స్ అవన్నీ కూడా ఈ విశ్వగురువులు ఆనందపడుతూ ఉంటారండి. మీరు ఏంది అమ్మాయి ఇలా చెప్తుంది అని అనుకోవద్దండి. అది తెలియాలంటే ఈ వైకుంఠానికి రావాల్సిందే. అలాగా నేను చెప్పుకున్నానండి. నేను ఒకసారి అక్కడ క్లాసులు అయిపోయిన తర్వాత మనల్ని అందరినీ ఎంజాయ్గా కూర్చోబెట్టేసి అక్కడ మమ్మల్ని ఇవన్నీ హ్యాపీగా ఉంటామన్నమాట ఆమె దగ్గర. అప్పుడు నాకు తెలిసినది వేరే వాళ్ళని అడుగుతుంటే, స్వర్ణ నువ్వు ఏదో రోజు క్లాసులు చెప్తావులే, ఆ స్టేజ్ నీకుందిలే అనింది. అమ్మా అంతే, నేను చెప్పనమ్మా, నాకేం తెలుసమ్మా అని రాదండి నా నోట్లో నుంచి. నేను గొప్పదానని చెప్పుకోవట్లేదండి,
ఆ రోజు నెగిటివ్ వాళ్ళ ఆ నెగిటివ్ వాడనందువల్లే నాకు ఈ పాజిటివ్ వచ్చిందేమో అని అనిపిస్తుందండి. నేను ఈ విశ్వగురువులందరికీ ఒక స్నేహితురాల్లాగా, ఒక తల్లి బిడ్డకి ఎంత తపంతో చెప్తుందో అలా తీసుకోండి. మా అమ్మ ఏం చెప్పారంటే, అమ్మా నేను వీళ్ళందరినీ ఒక తోబొట్టులాగా తీసుకొని రమ్మని చెప్తానమ్మా అంటే, అలా చెప్పొద్దు, నీదంతా ఇన్నాక నాకు అర్థమైంది, మొత్తం విశ్వం అంతా రావాలని స్పందన పెట్టుకో అని చెప్పారండి.